వ్యాధులెల్ల మాయమగు నీ పేర వ్యాధులెల్ల మాయమగు సాధ్యమో పాడాలి వాయిస్ పాడాలి మీ దగ్గర మైక్ ఉండక లేనే లేదు అసాధ్యము లేనే లేదు సాధ్యము అన్ని సాధ్యము నీ వలన అన్ని సాధ్యము అసాధ్యము లేనే లేదు నీటి పైన నడిచావు నీటి పైన నడిచావు గాలిని గద్దించావు సాతానుని ఓడించావు సర్వశక్తిమంతుడా సాతానుని ఓడించావు సర్వశక్తిమంతుడా సాధ్యము అన్ని సాధ్యము నీ వలన అన్ని సాధ్యము అసాధ్యము లేనే లేదు అసాధ్యము లేనే లేదు హల్లెలూయా మళ్ళీ గాని వినకపోతీవే మారు మనసులేని వాడిని మనువాడితివే ఎంత చెప్పిన గాని అమ్మి వినకపోతీవే మారు మనసు లేని వాడిని మనువాడితివే ఎంత చెప్పిన గాని అమ్మి వినకపోతీవే మారు మనసు లేని వాడిని మనువాడితివే మారు మనసు లేని వాడిని కట్టుకుంటివే జీవితాన్ని ఆగము నీవే చేసుకుంటివే చెప్పిన గాని అమ్మి వినకపోతీవే మారు మనసు లేని వాడిని మనువాడితివే చూసి ఎంతగానో ఆత్మీయ గుడ్డివాడిని చేసుకుంటివే పై రూపమును నీవు చూసి ఎంతగానో నా మురిసి ఆత్మీయ గుడ్డి వాడిని నీవు చేసుకుంటివే పై రూపమును నీవు చూసి ఎంతగానో నా మురిసి ఆత్మీయ గుడ్డి వాడిని చేసుకుంటివే ఆగామైతివే చెయ్యి ఆగామైతివే పై రూపమును చూసి నీవు మోసపోతివే ఆగామైతివే చెయ్యి ఆగామైతివే పై రూపమును నీవు చూసి మోసపోతివే ఎంత చెప్పిన గాని అమ్మి వినకపోతివే మారు మనసు లేని వాడిని మనువాడితివే మారు మనసు ఉన్నదలేదో చూడకపోతువే తల్లి మేడలు మిద్దులు భూములు జాగలు చూసి నావా తల్లి మారు మనసు ఉన్నదలేదో చూడకపోతువే తల్లి మేడలు మిద్దులు భూములు జాగలు చూసి నావే తల్లి ఆగామైతివే చెల్లి ఆగామైతివే లోకము వెంబడి మరుగులు నీవు నిలుచుంటివే ఆగామైతివే చెల్లి ఆగామైతివే లోకము వెంబడి మరుగులు నీవు నిలుచుంటివే ఎంత చెప్పిన గాని అమ్మి వినకపోతివే మారు మనసు లేని వాడిని మనువాడితివే ఎంత చెప్పిన గాని అమ్మి వినకపోతివే మారు మనసు లేని వాడిని మనువాడితివే ఆత్మల కోసం భారం లేదు కన్నీటి ప్రార్థన రాదు ఏమి చూసి లక్ష్యము నువ్వు చేసుకుంటివే ఆత్మల కోసం భారము లేదు కన్నీటి ప్రార్థన రాదు ఏమి చూసి లక్ష్యము నీవు చేసుకుంటివే ఆత్మల
పాపం మొదలవుతుంది. From inside of our heart. మన హృదయంలో నుంచి పాపం మొదలవుతుంది. That way God said, అందుకే దేవుడు చెప్పాడు, whoever comes to me, నా దగ్గరికి ఎవరైతే నా దగ్గరకు వస్తారో I will renew their heart. వాళ్ళ జీవితం మునుపున్నట్టుగా ఉండదు అంటున్నాడు ఆయన. Why God changing our heart? ఎందుకు దేవుడు మన హృదయాన్ని మారుస్తున్నాడు? Because our heart is a sinful heart. ఎందుకంటే మన హృదయం పాపముతో నిండుకున్న హృదయంగా ఉంది. Sinful thoughts will come from our heart. మన పాపపు ఆలోచనలు హృదయంలో నుంచి వస్తున్నాయి. From where this will come? ఎక్కడి నుంచి వస్తుంది ఇది మొత్తం? Nobody will teach you, brother, you should drink like this, you should do sex like this, you should do smoke like this, you should steal like this. మనకెవరు ఇట్లా సిగరెట్ తాగు, ఇట్లా పాపం చేయి, ఇట్లా వ్యభిచారం చేయి, ఇట్లా ముందు తాగని ఎవరు మనకు నేర్పించరు. And then how man will know? మనుషుడు ఎట్లా తెలుసుకుంటున్నాడు ఇవన్నీ? From the inside of their heart. వాళ్ళ హృదయంలో నుంచి తెలుసుకుంటున్నారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. You tell me, you have to say real, okay? మీరు చెప్పండి, మీరు నిజం చెప్పాలి. Anna, my age is almost 19, 17, 20, 21. అన్న నా వయసు 19, 20, 21, 22 అన్న. Till now I never robbed. Till I never steal. ఇప్పుడు దాకా నేను అసలు ఒక్క దొంగతనం కూడా చేయలేదన్నా. Can you raise up your hands? ఎత్తచ్చు చేతులు. Come on, please. Okay, leave it. Leave it. Okay. వదిలేద్దాం. Anna, Anna. I never. You know, speaking bad words also is a sin. మీకు తెలుసా బూతులు మాట్లాడటం కూడా అది పాపమే అని మీకు That తెలుసా? is in Bible. అది బైబిల్లోనే ఉంది. Come on, boys have to read this. Colossians chapter 3 verse number 8. ఇది ఖచ్చితంగా బాయ్స్ చదవాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ After అధ్యాయం. that, nowadays girls also speaking very rudely. 8వ వచనం చదువుదాం. ఈ కాలంలో అయితే అమ్మాయిలు కూడా అసలు భయంకరంగా బూతులు మాట్లాడుతున్నారు. Very small people. చిన్న పిల్లలు. Come on. Colossians chapter 3 verse number 8. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. బాయ్స్ వరకు బిగ్గరగా చదవండి అయ్యా. Together you have to read. You have to compete the girls, mister. అందరూ కలిసి గర్ల్స్ కి మించి చదవాలా. 1 2 3 start. ఎప్పుడైతే మీరు కోపము, అధర్మము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించు. yes Yeah. Something from your mouth. What is that? మీ నోట్లో నుంచి వచ్చేది ఇది ఏంటిది? అది Bad words. బూతులు. Godly people దైవ సంబంధమైన ప్రజలు going to church every Sunday, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాం, singing songs in church, పాటలు పాడుతున్నాం, playing drums in church. చర్చిలో డ్రమ్ములు బాధిపడేస్తున్నాం. Outside we are speaking bad words. కానీ బయటికి వెళ్తే మాత్రం బూతులు మాట్లాడుతున్నాం. What Bible telling to you? ఏం చెప్తుంది బైబిల్ మనకి? From where this will come? ఎక్కడి నుంచి వస్తుంది ఇది మొత్తం? From inside our heart. మన హృదయంలో నుంచి వస్తుంది. Now you tell me, ఇప్పుడు నాకు చెప్పండి, if Jesus Christ comes now, ఇప్పుడు యేసయ్య వస్తే, if Jesus Christ comes now, ఇప్పుడు యేసయ్య వస్తే ఈ భూలోకంలోకి how many people are ready to go to heaven? ఎంతమంది పరలోకం వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు? Hallelujah. హల్లెలూయా. Now you tell me, ఇప్పుడు నాకు చెప్పండి, without changing your heart, మన హృదయాన్ని మార్చుకోకుండా you can't overcome the sin, మనం Nana. పాపాన్ని జయించలేమమ్మా. You can't overcome the sin. పాపాన్ని జయించలేము. Changing place is not a solution for the sin. పాపం చేయకపోవటానికి ఏదో మనం ఉన్న స్థలం మారటం అది జవాబు కాదు. Changing our state, village, school, college, not the solution. ఏదో కాలేజ్ మారటం, దేశం మారటం, రాష్ట్రం మారటం, మనం రాష్ట్రం మారినంత మాత్రాన పాపానికి అది జవాబు కాదు. So many people tell Anna that college people have a bad word speaking, they are ragging. అన్న చాలా మంది చెప్తా ఉంటారు, అన్న ఆ కాలేజీలో అందరూ చాలా మంది చెడ్డోళ్ళు అన్న బూతులు మాట్లాడతారు, ర్యాగింగ్ చేస్తారని చెప్తారు. That's why I'm not going to that college. అందుకే నేను ఆ కాలేజ్కి వెళ్ళట్లేదు అన్న. But if you go that college by changing your mind, నీ మనసును మార్చుకొని గనక ఆ కాలేజ్కి వెళ్తే they will be changed by you. వాళ్ళు నీ ద్వారా మార్చబడతారు. Amen. ఆమేన్. Why? ఎందుకు? Your mind was already changed. నీ మనసు అప్పటికే మారిపోయింది. Already your mind was renewed. నీ మనసు రూపాంతరం చెందింది. Now you understanding? ఇప్పుడు అర్థమవుతుందా మీకు? Now tell me where sin was started. ఇప్పుడు చెప్పండి, పాపం ఎక్కడి నుంచి మొదలైంది?
ప్రవీణ్ తమ్ముడు చెప్పు. ప్రవీణ్ తమ్ముడు చెప్పమ్మా. టెల్ మీ ఫ్రమ్ వేర్ సిన్ వాస్ స్టార్టెడ్. అసలు పాపానికి ఎక్కడ నుంచి మొదలైంది? ఫ్రమ్ వేర్ పాపం? ఫౌండేషన్ వాస్ హ్యాపెన్. ఎక్కడ పునాది పడింది పాపానికి? చెల్లి కమ్ ఆన్ టెల్ మీ. చెప్పండి అమ్మా చెల్లెళ్ళు. ఫ్రమ్ వేర్? ఎక్కడ నౌ నుంచి? టెల్ మీ వాట్ ఈస్ సిన్. అసలు పాపం అంటే ఏంటో చెప్పండి. నౌ వాట్ ఈస్ సిన్? పాపం అంటే ఏంటి? హ్యావింగ్ బ్యాడ్ మైండ్ సెట్ ఇన్ అవర్ హార్ట్ ఈస్ కాల్డ్ సిన్. పాపం అంటే ఏంటంటే మన హృదయంలో చెడు ఆలోచనలు కలిగి ఉండటమే పాపము. If that man is inside of you, ఆ చెడు ఆలోచనలు కలిగిన వ్యక్తి నీ లోపల ఉన్నాడంటే in you have nothing, you will be have something like a pride person. నీ లోపల ఏం ఉండదు, మొత్తం డొల్లే, ఒక గర్విష్ఠగా మారిపోతావు. Nothing will be there. ఏం ఉండదు లోపల. Some people have nothing, కొంతమందిలో అసలు ఏం ఉండదు. but their actions and their attitude, oh I am something great. వాళ్ళు చూపించే అసలు యాటిట్యూడ్, వాళ్ళు చూపించే విధానం ఏదో ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు. They tell I am genius in this నా area. అంత మనగాడు లేడు ఈ కాలనీలో అన్నట్టు I am the professional in this area. నా అంత మంచోడు లేడు అన్నట్టు What తిరుగుతూ is that ఉంటారు. called is pride. దాన్ని ఏమంటారు అంటే గర్వము అంటారు. If I not come to church, there is nothing. నేను గనక మందిరానికి రాకపోతే అసలు ఏం ఉండదు నా లోపల. Some people tell if I not come to church, there is no one to play కొంతమంది instruments and there is no one to play. కొంతమంది అనుకుంటా ఉంటారు, నేను గనక చర్చికి రాకపోతే ఆ రోజు చర్చిలో డ్రమ్ము కొట్టేవాడే లేడు అనుకుంటారు. There is no one to operate PA system. ఒకవేళ నేను గనక చర్చికి రాకపోతే సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసేవాడు కూడా లేడు అన్నట్టు That ఉంటారు. is called sin. దాన్నే ఏమంటామంటే పాపం అంటున్నావు దాన్ని. Hallelujah. హల్లెలూయా. When you change your mind, నీ మనసుని ఎప్పుడైతే మార్చుకుంటావో, when you change your mind, నీ మనసుని ఎప్పుడైతే మార్చుకుంటావో your life will automatically change. నీ జీవితం ఆటోమేటిక్ గా మారిపోతది. Hallelujah. హల్లెలూయా. My dear people of God, నా ప్రియ దేవుని బిడ్డలారా, my dear people of God, నా ప్రియ దేవుని బిడ్డలారా, understand me here. నన్ను అర్థం చేసుకోండి. Change your heart. మీ మనసును మార్చుకోండి. Change your mind. మీ యొక్క ఆలోచనలు మార్చుకోండి. From where sin was started, పాపం ఎక్కడి నుంచి మొదలైంది? it was from our inside of our heart. మన హృదయంలో నుంచి మొదలైంది. అన్నా, Sin was started because of my neighbor. అన్నా నా లోపల పాపం అదిగో నా వాడి వల్లేనన్నా నేను పాపం చేసి, Because of him, my life was destroyed. ఇదిగో ఈడి వల్లేనన్నా నేను పాపం Because of చేసింది. that girl, my life was ఆ destroyed. అమ్మాయి వల్లేనన్నా నా జీవితం నాశనం అయిపోయింది. He gave me some promises. నాకు కొన్ని మాటలు చెప్పిందన్న, నాకు కొన్ని మాటలు I trusted ఇచ్చిందన్న. that. నేను ఆ మాటలను నమ్మాను, But my life was spoiled. కానీ నా జీవితం నాశనం అయిపోయిందన్న. Why? ఎందుకు? Why? Your mind was not renewed. నీ మనసు రూపాంతరం చెందలేదు. Hallelujah. హల్లెలూయా. My dear people of God, నా ప్రియ దేవుని బిడ్డలారా, turn to your neighbor and tell, మీ పక్కన ఉన్న వాళ్ళతో చెప్పండి ఈ మాట. today ఈ రోజు change. నీ Today ఈ రోజు change your mind. మీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, ఈ రోజు నీ మనసును మార్చుకో అని చెప్పండి. What is your inside of your heart? నీ హృదయంలో ఏముందో? Pride, గర్వము, disobedience, అవిధేయత, lustful thoughts, చెడు కోరికలు, sexful thoughts, లైంగిక పరమైన ఆలోచనలు, stealing, దొంగతనము, murder, నరహత్య, bitterness, చేదు, smoking, mocking God. దేవుణ్ణి ఎగతాళి చేయటం. This all from inside of our heart. ఇవి మొత్తం మన హృదయంలో నుంచే వస్తాయి. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. See, sin, when I'm saying about sin, the air was also. నేను పాపం గురించి చెప్తున్నప్పుడు గాలి కూడా మనకి అవిధేయత చూపిస్తుంది. Amen. Because ఎందుకంటే when the lives was transformed, జీవితాలు మార్చబడుతున్నప్పుడు they will try to do something. సాతాను గడి ఏదో చేద్దాం అనుకుంటాడు వాడు కూడా, But his plans never work. వాడి ఆలోచనలు ఏమీ పని చేయవు. కమ్ ఆన్. Amen. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You all understanding about sin? మీకు అర్థమవుతుందా? పాపం గురించి అర్థమవుతుందా? Tell me what is sin? ఏంటి పాపం అంటే ఏంటి చెప్తారా? Having a bad mindset in our heart. మన హృదయంలో చెడ్డ ఆలోచనలు కలిగి ఉండటమే పాపము. What is bad mindset? ఏంది ఆ చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్న మనసు అంటే ఏంటిది? Mark chapter 7 verse number 21 and 22. మార్క్స్ 7 అధ్యాయం 21 వచ్చిన 22 వచ్చిన. Colossians 3:8. కొలొస్సీలకు రాసిన పత్రిక 3 అధ్యాయం 8 వచ్చిన. This is called a sin. దీన్ని పాపము అంటున్నాం.
Hallelujah. హల్లెలూయా. Now you understand what is sin. అర్థమవుతుందా ఇప్పుడు పాపం ఏందో అర్థమైందా? Now you understand what is sin. అర్థమైందా? పాపం ఏందో అర్థమైందా? Speaking bad words is a Superman's mindset. మ్, Speaking Boothul bad ledu. words is a Superman or gentleman, righteous man mindset. బూతులు మాట్లాడటం అనేది ఒక ఆత్మీయుడికి ఉన్న లక్షణమా? చెప్పాలి. Hello boys, hello girls, are you here? మీరందరు ఇక్కడ ఉన్నారా? Praise the Lord. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. Something was going in your mind. మీ మనసులో ఏదో నడుస్తుంది. God is speaking with you. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. God is speaking with you all. దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. Yes, God was doing ఎస్, ఆయన కార్యం జరిగిస్తున్నాడు. inside of your heart something మీ miraculous. హృదయంలో ఆయన కార్యాన్ని జరిగిస్తున్నాడు. Okay, now we came to know what is sin. ఇప్పుడు దాకా మనం ఏం తెలుసుకున్నాం అంటే పాపం అంటే ఏందో తెలుసుకున్నాం. Okay, now we have to know if I do sin, what will happen. ఇప్పుడు ఏం నేర్చుకుందాం అంటే పాపం చేస్తే ఏమవుతుంది. Okay, ఓకే, hallelujah. హల్లెలూయా. Okay, if I put this fan wire on the plug box, ఇప్పుడు ఈ ఫ్యాన్ వైర్ నేను ప్లగ్ బాక్స్ లో గుచ్చితే next I have to know what will happen. దాని తర్వాత ఏం జరిగిద్దో నేను తెలుసుకోవాలి. That's it, right? That's it. Ante Still kada? we came to know how to keep the plug, the inside of that plug box. ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నాం అంటే ప్లగ్ బాక్స్ లో ప్లగ్ ని ఎట్లా గుచ్చాలో తెలుసుకున్నాం. Praise the Lord. అర్థమవుతుందా? హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. The translator is very good, right? Amen. ఆమేన్. Okay. If we do sin, what will happen, Anna? ఇప్పుడు పాపం చేస్తే అసలు ఏమవుతుంది? What I will get? ఏం వస్తుంది నాకు? What is the cost of the sin? ఏంది ఈ పాపం వల్ల వచ్చే, పాపం చేస్తే ఏంది జీతం, ఏంది దీనికి? What is the cost of the sin? దాని నుంచి వచ్చే ప్రతిఫలం ఏంటిది? ఈ పాపం నుంచి వచ్చే ప్రతిఫలం Till ఏంటిది? we came to know ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నాం అంటే what is sin. పాపం అంటే ఏందో తెలుసుకున్నాం. Anna, if I do sin, what will happen? If I not do sin, what will happen? ఇప్పుడు పాపం చేస్తే నా జీవితానికి ఏమవుతుంది, పాపం చేయకపోతే నా జీవితానికి ఏమవుతుంది? Then you have to decide if I do or not. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు తీర్మానం చేసుకోవాలి. ఏంటంటే పాపం చేయాలా చేయకూడదు అనేది మీరే తీర్మానం చేసుకోవాలి. You all understand what is sin? అర్థమవుతుందా? మీ పాపం అంటే ఏందో తెలిసిందా మీకు ఇప్పుడు? After the message, I will ask everyone. నేను వర్తమానం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరిని అడుగుతాను Everybody- ఏం నేర్చుకున్నారని. After this meeting, you have to say everybody testimony. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత, ఈ వాక్యం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు సాక్ష్యాలు చెప్పాలా. Because you came to here learn something మీరు ఎందుకు వచ్చారంటే వాక్యాన్ని నేర్చుకోవటానికి వచ్చారు. by paying some amount. కొంత డబ్బు కట్టి వచ్చారు. Yes, right? అవునా కదా? You not came simply over here, మీరు ఏదో సింపుల్ గా రాలేదు, ఏదో సాధారణంగా రాలేదు మీరు. but you now you have to learn something. ఇప్పుడు మీరు కొన్ని విషయాలు నేర్చుకోవాలి. The Holy Spirit is ready to teach you. పరిశుద్ధాత్ముడు మాత్రం మీకు బోధించడానికి, మనందరికి బోధించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. When I am speaking about sin, నేను పాపం గురించి మాట్లాడుతున్నప్పుడు God దేవుడు rising in your heart, దేవుడు మీ హృదయం చెప్పు. rising in your heart, the cost of the sin. నేను పాపం గురించి చెప్తున్నప్పుడు దేవుడు మీ హృదయంలో ఆయన పాపం చేస్తే ఏమవుతుంది అనే క్వశ్చన్ మీ లోపల రైజ్ చేస్తున్నాడు. Yes, right? అవును కదా? Okay, what will happen, Anna? ఏమవుతుంది అన్న ఇప్పుడు పాపం చేస్తే? If I speak bad words, what will happen, Anna? నేను బూతులు మాటలు తిరిగితే అసలు ఏమవుతుంది అన్న? When I am speaking bad words outside of my village, నేను నా గ్రామంలో ఉన్నప్పుడు, నేను నా రోడ్ల మీద ఉన్నప్పుడు, నేను బూతులు మాట్లాడినప్పుడు people thinking I'm like a hero. అందరూ ఏమనుకుంటున్నారంటే నేనేదో పెద్ద హీరో అనుకుంటున్నారు అందరూ. When I'm beating someone, నేను వేరే వాడిని కొడుతున్నప్పుడు, when I'm stealing someone, నేను దొంగలిస్తున్నప్పుడు, when I'm ragging girls, నేను అమ్మాయిల వెనకాల తిరుగుతున్నప్పుడు, when I'm ragging boys, నేను అబ్బాయిల వెనకాల తిరుగుతున్నప్పుడు, all people are thinking he is a smart. అందరూ అనుకుంటున్నారు వీడంత తెలివి కల్లోడు ఎవ్వడు లేడు అనుకుంటున్నారు. Anna, if I do like that, what will happen? అన్న ఇప్పుడు నేను ఈ విధంగా చేస్తే అసలు నా జీవితానికి ఏమవుతుంది? Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. When I was in Punjab, నేను పంజాబ్ లో ఉన్నప్పుడు almost 8 girls are with me. నాతోటి 8 మంది అమ్మాయిలు నాతోటి ఉన్నారు. They are from my college. వాళ్ళు నా కాలేజ్ నుంచే వచ్చారు. So I am the only boy. నేను ఒక్కనే అబ్బాయిని. With me 8 people came.
నాతోటి 8 మంది వచ్చారు. They all went to some other places. వాళ్ళు వేరే వేరే స్థలాలకు వెళ్ళిపోయారు. But I am with the pastor. నేను పాస్టర్ గారితో With ఉన్నాను. that pastor, the 8 girls also there. ఈ పాస్టర్ గారితో కూడా 8 మంది అమ్మాయిలు ఉన్నారు. So wherever I go, the girls will come after me. నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకాల వచ్చేవాళ్ళు వాళ్ళు. So for meeting. అదే కూడికి, ప్రార్థన కూడికి. Praise the Lord. హల్లెలూయా. So one day my sir came for inspection. ఒకరోజు మా సార్ వచ్చాడు, ఏంది ఎట్ట జరుగుతుంది చూద్దామని వచ్చాడు. So he spoken with girls, each and by everyone. అందరితో మాట్లాడారు, Individually. అమ్మాయిలు పర్సనల్ గా మాట్లాడారు అమ్మాయిలతోటి. After that, దాని తర్వాత he called me. నన్ను కూడా పిలిచాడు ఆయన. The first question he asked, మొదటి ప్రశ్న ఆయన ఏం అడిగాడంటే, these girls are ragging you? నిన్ను అమ్మాయిలు ర్యాగింగ్ చేస్తున్నారా, ఏడిపిస్తున్నారా? Hallelujah. హల్లెలూయా. I said no, sir. నేను చెప్పాను లేదు సార్ అన్న, These girls are very good. వీళ్ళందరూ చాలా మంచోళ్ళు అని చెప్పాను. But కానీ but there are some girls. కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, There are some boys. కొంతమంది అబ్బాయిలు కూడా ఉన్నారు. They used to torture the people. వాళ్ళు ప్రజల్ని టార్చర్ పెడతారు అన్నమాట. They used to torture the people. వాళ్ళు వాళ్ళ పనే అది, ఇంకా అమ్మాయిలను టార్చర్ పెట్టడం, అబ్బాయిలను టార్చర్ పెట్టడం. That is also called sin. దాన్ని కూడా మన పాపం అంటున్నాం. That is called a bad mindset. దాన్ని మనం చెడు ఆలోచనలు కలిగిన హృదయం అంటున్నాం. If I do like that, what will happen, Anna? నేను ఇట్లా చేస్తే అసలు ఏమవుతుంది అన్న? What will happen, Anna? ఏమవుతుంది? Come, let's turn our attention to the Proverbs. రండి చూద్దాం, సామెతలు కల్దాం. Come, let us turn to Proverbs. చూద్దాం, సామెతలు చూద్దాం అమ్మా. Chapter 5. 5వ అధ్యాయం. Chapter 5. 5వ అధ్యాయం. అందరు సామెతలకు రండి. Come, let's go to Proverbs. సామెతలు. Chapter 5. 5వ అధ్యాయము. Chapter 5. 5వ అధ్యాయము. My brother will read for you చదువుతాను. from verse number 1 to 4. 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం దాకా నేను చదువుతాను. Everybody underline the main words, okay? What are the touching your heart? అందరూ మీ హృదయాలను తాకిన మాటను అండర్లైన్ చేసుకోండి, పెట్టుకోండి. Okay, please go ఓకే. ahead. నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకింపుము, వివేకము గల నా బోధక చెవియొగ్గము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి. 4వ వచనం. దాని వలన కలుగు ఫలము ముసిని పంటంత చేదు, అది రెండంచుల గల కత్తి అంత పదును గలది. Hallelujah. హల్లెలూయా. Here God telling ఇక్కడ దేవుడు చెప్తున్నాడు the seriousness of the sin. పాపం యొక్క తీవ్రత గురించి చెప్తున్నాడు ఆయన. God telling, దేవుడు చెప్తున్నాడు, if you go to adultery woman, మీరు వ్యభిచారం చేసే స్త్రీ దగ్గరికి వెళ్తే, here I am removing that adultery. ఇక్కడ ఈ వ్యభిచారం అనే పదాన్ని తీసేస్తున్నాను. I'm replacing the word sin. నేను ఇక్కడ ఈ వ్యభిచారం అనే పదాన్ని తీసేసి పాపము అనే పదాన్ని పెడతాను ఇక్కడ. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. All annas and akkas, తమ్ముళ్ళు చెల్లెళ్ళు, all brothers and sisters, all keep your mind here. అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ మీ మనసుని ఇక్కడే నిలపండి. ఓకేనా? ఓకేనా? Okay. ఓకే. Let's go to Proverbs 5. సామెతలు 5కి వెళ్దాం. God showing the seriousness of the sin. దేవుడు పాపం యొక్క తీవ్రత గురించి, The cost of the sin. పాపం యొక్క ప్రతిఫలం గురించి మాట్లాడుతున్నాడు. If you go to adultery woman, if you go to sinful life, మీరు పాపముతో కూడిన జీవితం దగ్గర కనుక ఒకవేళ వెళ్తే, how your life will be, verse number 5 says. నీ జీవితం ఎట్లుంటుందో 5వ వచనం చెప్తుంది. Come on, verse number 5. 5వ వచనం చదువుతాను చూడండి. దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. Where we'll go if we do sin? పాపం చేస్తే ఎక్కడికి వెళ్తాం మనం? వెళ్తాం మనం. Bible says, బైబిల్ చెప్తుంది, our feet go down to death. మన పాదాలు పాతాళములకు చక్కగా వెళ్తాయంట, భద్రంగా. For what? ఎందుకు? Because of the sinful life. పాపం జీవితం వల్ల. Bible clearly shows that. బైబిల్ మనకి స్పష్టంగా చూపిస్తుంది, if you do sin you will die. మీరు పాపం చేస్తే చచ్చిపోతారు. You will die. మీరు చచ్చిపోతారు. Not only that. అది మాత్రమే కాదు. Not only that. అంత మాత్రమే కాదు. Sin steps take our hold on hell. కానీ అదేం చేస్తుందంటే
దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరితే పాతాళం నరకంలో పడేస్తాయి. If you do sin, not only dying, మీరు పాపం చేస్తే మరణించడం మాత్రమే కాదు, after that you will go hell. మీరు మరణించిన తర్వాత నరకానికి వెళ్తారు. Did what Bible telling? అదే బైబిల్ చెప్తుంది మనకి ఇక్కడ క్లియర్ గా. That is the cost of the sin. అది పాపం చేస్తే వచ్చే జీతము, పాపం చేస్తే వచ్చే ప్రతిఫలం అది. Bible clearly mentions బైబిల్ స్పష్టంగా మనకి చూపిస్తుంది ఇక్కడ. the wages of the sin is death. పాపం వల్ల కలుగు జీతము మరణము అని బైబిల్ చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. Now tell me, ఇప్పుడు నాకు చెప్పండి, you understand the cost of the sin? అర్థమవుతుందా? పాపం వల్ల వచ్చే జీతం ఏందో I అర్థమవుతుందా? know a boy. నాకు ఒక వ్యక్తి తెలుసు. I know a very fantastic man he is. నాకు వాడు చాలా మంచోడు, చాలా బాగుంటాడు, Very fantastic person. చాలా బాగుంటాడు. He had good talent. మంచి తలాంతులు ఉన్నాయి, Good talent. మంచి తలాంతులు, Good talent. మంచి తలాంతులు ఉన్నాయి. Good person. Good personality. మంచి వ్యక్తి, మంచిగా కనపడతాడు చూడటానికి. He had a good education. మంచిగా చదువుకున్నాడు, Good education. మంచి చదువు, But he had a drinking habit. కానీ త్రాగే అలవాటు ఉంది, He had a smoking habit. సిగరెట్ కాల్చే అలవాటు ఉంది. One day he riding bike very fastly. దూసుకొని వెళ్తున్నాడు బండి మీద. ఒక రోజు He was on the alcohol. త్రాగి నడుపుతున్నాడు, Very speedily he going. ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాడు. He is very rich man. చాలా ధనవంతుడు. Daily he spends almost 300-400 in my school days. నేను స్కూల్లో ఉన్నప్పుడే ప్రతిరోజు 300-400 ఖర్చు పెట్టేవాడు. For us, we taking 10 rupees is a big amount. నాకైతే ఒక 10 రూపాయలు తీసుకోవటం అది పెద్ద పెద్ద డబ్బుల్లాగా ఉండేవి నాకు. For him 300 is a 400 is a small amount. కానీ Like వాడికి 5 మాత్రం rupees. 300-400 లెక్కలేనట్టు చూసేవాడు వాటిని, ఏదో చిన్న అమౌంట్ లాగా. One day ఒకరోజు he went to a beach. He went to a beach on the bike. బైక్ మీద సముద్రానికి వెళ్ళాడు. He watching everyone over there and he enjoying. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. And his side was so bad. ఆయన చూసే విధానం చాలా చెడ్డగా ఉంది, కాము చూపులతో నిండిపోయి ఉన్నాడు. And after some time he went to the water to swim. కొద్దిసేపటి తర్వాత దూకాడు ఈత కొడదామని. So with everyone he also enjoying. అందరితో కలిసి ఈడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. What happened we don't know. ఏం జరిగిందో తెలియదు కానీ water force came very forcefully. వాటర్ అతి తీవ్రంగా వచ్చి వాడి మీద పట్టి, That's it. That man went inside the ocean. అంతే, ఇంకా లోపలికి వెళ్ళిపోయాడు, కొట్టుకొని వెళ్ళిపోయాడు లోపలికి. No more that man. ఇంక ఇప్పటికి కూడా ఆ వ్యక్తి కనపల్లా, No more. లేడు. No body. బాడీ కూడా లేదు, బాడీ కూడా దొరకలా. All research people came and searched. మొత్తం వచ్చి రీసెర్చ్ చేసే వాళ్ళు అటు తిప్పి చేశారు ఏదేదో, But nothing was happened. కానీ ఏం జరగలేదు. Who killed him? ఎవరు చంపారు? Who killed him? ఎవరు చంపారు? God? దేవుడా? Human? మనుషులా? Human? మనుషులు చంపారా? దేవుడు killed చంపారు. him? ఎవరు చంపారు ఆ వ్యక్తిని? Who killed him? ఎవరు చంపారు? Boys, tell me, who killed him? అబ్బాయిలు చెప్పండి, ఎవరు చంపారు? దేవుడా? God killed him? దేవుడు చంపాడా? God never kills a person. దేవుడు ఏ వ్యక్తిని చంపడా ఆయన. Okay, I want to tell you one illustration here. నేను ఇక్కడ ఒక వృత్తాంతం చెప్పాలనుకుంటున్నాను. You purchased a teddy bear. మీరు ఒక టెడ్డీ బేర్, మంచి టెడ్డీ బేర్ కొన్నారు. You purchased a teddy bear మంచి టెడ్డీ బేర్ కొన్నారు, with a lovely heart. మంచి ప్రేమతో కొనుక్కున్నారు మంచిగా. After some time, కొద్దిసేపు తర్వాత you will tear the teddy bear. మీరు ఆ టెడ్డీ బేర్ని చింపేస్తారా? ఆ బొమ్మను చింపేస్తారా? Why? ఎందుకు చెప్పండి Why? అమ్మా. Hello, you people sitting like Anna, I am dumb and deaf. అన్న నేను చెవిటోడిని అన్న అన్నట్టు కూర్చున్నారు మీరు, నాకు మాటలు కూడా రావున్నారు. Boys, Anna చెప్పాలి. ఎందుకు చింపరు? Why? కొనుక్కున్నదా? Because you purchase with a love. ప్రేమతో కొనుక్కున్నావు కాబట్టి. Not only loving that, you purchase some amount to purchase that. మీరు ప్రేమతో మాత్రమే కాదు, కొంత డబ్బులు ఇచ్చి కొన్నారు. That's why never God destroys his people's life. అందుకే దేవుడు ఎప్పుడు ఏ వ్యక్తిని చంపడు ఆయన. Why? Means God loved you first. ఎందుకంటే దేవుడు నిన్ను మొదటగా ప్రేమించాడు, And secondly, he paid for you the price. రెండోది ఏంటంటే ఆయన నీ కోసం వెలగోడు చెల్లించాడు ఆయన.
Hallelujah. హల్లెలూయా. Now tell me, who killed that young boy? ఇప్పుడు చెప్పండి, ఆ యవనస్తుని ఎవరు చంపారు? Who killed him? ఎవరు చంపారు? His sin only killed him. ఆయన పాపమే ఆ యవనస్తుని చంపేసింది. His sin only killed him. ఆయన పాపమే ఆయన్ని చంపేసింది. He thinking, మనం అనుకుంటాం, he thinking, వాడు అనుకొని ఉంటాడు, oh, I am a gentleman, I am a drinking, when I am smoking, I am going speed on the bike. People think me, he's a genius, he's a hero, he's a powerful. రే ఆడనుకుంటున్నాడు, నేను మనగాండిరా, నేను బండి మీద తాగి ఫాస్ట్ గా వెళ్తున్నప్పుడు ప్రజలంతా చూసి, రే నువ్వు గొప్పోడివిరా అని అనుకుంటారని అనుకున్నాడు. When he coming, people say, side. ఏమనుకున్నాడు అంటే, నేను నడుచుకుంటూ వచ్చినప్పుడు అందరూ, రే జరగండి అన్న వస్తున్నాడు జరగండి అని అనుకుంటారేమో అనుకున్నాడు. But to burial to him, there is no body. కానీ అసలు పాతి పెట్టడానికి కూడా ఆయన శరీరం దొరకలేదు, ఆయన బాడీ దొరకలేదు. Hallelujah. హల్లెలూయా. You understand the cost of the sin? మీకు అర్థమవుతుందా? పాపం వల్ల వచ్చు ప్రతిఫలం ఏంటో మీకు అర్థమవుతుందా? You understanding? మీకు అర్థమవుతుందా? You understanding? అర్థమవుతుందా? I want to tell you one example. నేను ఇంకొక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. Come on, let's turn to Judges. న్యాయాధిపతులకు వెళ్దాం. Come, let's turn to Judges. I want to read from the boy someone. I want to ఇప్పుడు బాయ్స్ నుంచి ఎవరో ఒకళ్ళు take that mic and read. After that, girls will read. మైక్ తీసుకొని చదవండి అమ్మా. From Judges, from book of Judges, న్యాయాధిపతుల గ్రంథము, from book of Judges, న్యాయాధిపతుల గ్రంథము chapter 15, 15వ అధ్యాయం, from book of Judges, chapter 15. 15వ అధ్యాయము. జీసస్. Oh, Rabda, verse number 14:1. 15వ అధ్యాయం కదా? No. 14:1. 14. 14వ అధ్యాయము మా 14:1. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం. 14:1. 1వ వచనం. 14:1. 1వ వచనం. Come on, boys, someone rise up and read. మైక్లో చదవండి. There is a mic. Somebody, quick. Come on, please. After girls have to read, okay? తర్వాత స్త్రీలు కూడా చదవాలి. Yeah. రాట్లేదా? ప్రైజ్ లార్డ్. Yeah, please. హలో. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకదాన్ని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకదాన్ని చూచి తిని, మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే కానీ నా జనులలోనే కానీ స్త్రీ దొరకలేదనుకొని Bus. Enough. Thank you, bro. Now give girls to mic. ఇప్పుడు మైక్ గర్ల్స్ కి ఇచ్చేయండి. Chapter 16, verse number 1 and 2. 16వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. Somebody from girls. చదవండి. ఫాస్ట్ గా చదవండి. Come on. Somebody from girls. ఎవరో ఒకళ్ళు స్త్రీల దగ్గర నుంచి యవనస్తులు చదవండి అమ్మా. సంసోను తిమ్నాతునకు వెళ్ళి దగ్గర పెట్టి తిమ్నాతులో ఫిలిస్తీయుల Sister, louder. కొంచెం గట్టిగా అంట. ఒకతను చూసెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులలో ఫిలిస్తీయుల కుమారీలలో ఒకతను చూసి Verse number read one properly, very clear. 1వ వచనం స్పష్టంగా చదువు చాలు. Bus. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులలో ఫిలిస్తీ కుమారులలో ఒకతను చూచెను. కుమార్తెలలో చదువు. Come on, read. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులలో ఫిలిస్తీయుల కుమారీలలో ఒకతిని చూచి తిని, మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయగలనని తల్లిదండ్రులతో అనగా. చాలు. Bus. Enough. Thank you, sister. Thank you. Okay. Thank you, అమ్మా. Here ఇక్కడ there a man called Samson. సంసోను అనే ఒక యవనస్తుడు He ఉన్నాడు. had a great sin problem. పెద్ద పాపపు అలవాటు ఉంది. Eye problem. శోధన, Eye problem. కళ్ళు సమస్య. What is his eye problem means? ఏంది ఈ కళ్ళు సమస్య అంటే, Wherever he go, ఎక్కడికి వెళ్ళినా if he is a good looking woman, ఎవరైనా అమ్మాయి మంచి కనపడితే that's it, he fall there. పట్టేసుకుంటాడు అన్నమాట. That is his problem. అది ఆయన సమస్య.
Hallelujah. శోధన. Hallelujah. హల్లెలూయా. What is his problem? ఏంది? What is Samson problem? అసలు ఈ సంసోను యొక్క సమస్య ఏంది అసలు? Wherever he go, ఎక్కడికి వెళ్ళినా he will do sin. పాపం చేసేస్తాడు. He will do sin. చేసేస్తాడు. Something sin. ఏదో పాపం చేస్తాడు. Drinking, smoking, or తాగటము, సిగరెట్ తాగటము, ఏదో చేస్తాడు. speaking bad words, not going to church. బూతులు తిట్టడం, ప్రార్థనకి వెళ్ళకపోవటం. So one day ఒకరోజు he went to Philistines, ఫిలిస్తీయుల దగ్గరికి వెళ్ళాడు. and he seen one woman, ఒక అమ్మాయిని చూసాడు. and she looking so good. చాలా అందంగా ఉంది. Oh, she eyes was like a shining like a stars. అసలు ఆ కళ్ళు అసలుకి ఒక నక్షత్రాల He వెలిగిపోతుంది. started poetry about her. నా మీద కవితలు రాయటం స్టార్ట్ చేశాడు. Oh, you లేకపోతే are నేను లేదు. something great. You are angel from heaven. నువ్వు అసలు పరలోకం నుంచి దిగి వచ్చిన దేవదూతవి అని If రాయటం you are ప్రారంభించాడు. not there in my life, I will die. నా జీవితంలో గనక నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అన్నాడు. And that girl also fallen. ఆ అమ్మాయి కూడా ఈ మాటలకు పడిపోయింది. It's a trap. ఇదొక ట్రాప్, ఇదొక ఉచ్చు. But he don't know. కానీ ఈడికి తెలియదు సంసోన్కి. This man is a very strong man. ఈ వ్యక్తి ఏమో చాలా బలిష్ఠుడు. With one donkey bone, he killed 1,000 people. ఒక్క గాడిద దవడి ఎముక చేత 1000 మందిని చంపాడు. That much strong man. అంత బలవంతుడు అన్నమాట. To bind him, big chains came. ఆయన్ని బంధించడానికి పెద్ద చైన్స్ వేసి సంకళ్ళు వేసి బంధించారు. He broke the chains like a rope, small rope, white ఏదో rope. చిన్న కొసలు కట్టినట్టు ఒక్కసారికి ఇదిలించుకొని లేచాడు అన్నమాట. That much strong man. అంత బలవంతుడు. He had his one sinful కానీ nature. ఒక్క ప్రాబ్లం ఏంటంటే పాపము అనే Eye problem. ఒక్క కంటి సమస్య. Eye problem. కంటి సమస్య. Eye sin. పాపం, Something కళ్ళతో sin. చేసే పాపము. Something. ఏదో ఒక పాపము. One day came ఒక రోజు వచ్చింది. that all people was. I'm cut shorting the story. యా, నేను దీన్ని కట్ చేసి చెప్తున్నాను. That girl asked where your power comes. అసలు నీ బలం ఎక్కడుంది అని ఆ అమ్మాయి అడిగింది. Then he said my power is in my hair. చెప్పాడు నా బలము నా యొక్క జుట్టులో ఉందని If చెప్పాడు. you shave my head, మీరు గనక గుండు గీసి పడేస్తే my power will go. నేను పడిపోతాను అని చెప్పాడు. He shared the secret. చెప్పేశాడు, మొత్తం రహస్యాన్ని చెప్పాడు. He shared the secret. రహస్యాన్ని చెప్పేశాడు. That girl ఆ అమ్మాయి trap him to sleep. పడుకో పెట్టింది ఎట్టో కట్ట. He telling some poetry. కవితలు మళ్ళీ పాడింది కవిత ఒకటి. And he fall and sleep. ఇంకా కవితలు వింటూ మనోడు సీక్రెట్ చెప్పి The పడుకున్నాడు. barber man came. వచ్చాడు, గుండు గీకేవాడు. He shaved the head very fully. గీకి పడేశాడు. And the power gone. కరెంట్ పోయింది. When the man was woke up, ఈ సంసోన్ లేచినప్పుడు enemies are standing with the big swords. శత్రువులందరూ పెద్ద కత్తులు పట్టుకొని సంసోన్ ఎదుటి నిలబడ్డారు. Before that, if we see the enemies, అంత ముందు కనుక శత్రువులకి సంసోను చూస్తే, if this is the rod, అది కనుక రాడ్ అంటే, if they have swords, వాళ్ళ కత్తులుంటే, he break that sword with he break that rod, that swords with a like a wood piece. ఏదో ఒక చెక్క మొక్క నెరగొట్టినట్టు వాళ్ళు తెచ్చుకున్న కత్తులు నెరగొట్టేవాడు గోరకట్ట. But now he is standing as a useless person before that enemies. కానీ ఇప్పుడు మాత్రం ఆ రహస్యం చెప్పిన తర్వాత మాత్రం వాళ్ళ ఎదుట దేనికి పనికిరాని పనికి మాలోలాగా నిలబడి ఉన్నాడు. And that people came and bind him. కానీ ఆ శత్రువులు వచ్చారు, సంసోన్ని బంధించారు. That people came and bind him. సంసోన్ని బంధించారు. They took him to the prison. తీసుకెళ్లి చెరసాల్లో పడేశారు. They removed their both eyes. ఆ కళ్ళు పీకి పడేశారు అంతే. Why they removed eyes? ఎందుకు కళ్ళే తీసేశారు? I am thinking, Lord, why Samson that people removed only eyes? నేను అడిగాను, ప్రభువా ఎందుకు ప్రభువా సంసోన్కి కళ్ళు మాత్రమే ఎందుకు తీశారు? Always they beating that Samson always beating with his hands, right? ఎప్పుడు సంసోను వాళ్ళు కొట్టినప్పుడల్లా చేతులతోనే కదా ప్రభువా కొట్టేది. And whenever he go, he walks on the he beats with the people with the leg, right? ఆయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కాళ్ళతో కదా ప్రభువా కొట్టేది. I asked Lord, నేను అడిగాను ప్రభువుని, here is the problem. ఏంది ఇక్కడ ఉంది సమస్య? What is problem? ఏంది సంసోను యొక్క సమస్య ఏంటి? చెప్పాలి ఏంటి సంసోను యొక్క సమస్య? What is his problem? ఏంటమ్మా? Akka, come on. అక్క చెప్పక్క. Eye problem.
కంటి సమస్య. eye problem. కంటి సమస్య. What is that eye problem? ఏందా కంటి సమస్య? Wherever he go, ఎక్కడికి వెళ్ళినా he will see a woman, ఒక అమ్మాయిని చూస్తాడు, he will fall her, ఆ అమ్మాయికి ఏదో కవి చెప్పి పడేస్తాడు. and he will do whatever he want. ఆయనకి ఏమి ఇష్టమైతే అది చేస్తా ఉంటాడు ఆయన కళ్ళతోటి. Because ఎందుకంటే the sin పాపము removed his eyes. పాపము ఆయన కళ్ళని పీకి వేసింది. Who removed his eyes? ఎవరు పీకేశారు ఆయన కళ్ళని? Who removed? ఎవరు పీకేశారు? Who removed? ఎవరు పీకేశారు? Who removed? చెప్పాలి, ఎవరు పీకేశారు? Who removed? ఎవరు పీకేసింది? Philistines? ఫిలిస్తీలా? Philistines? ఫిలిస్తీలా? If he not see that woman, he will not fall into the trap, right? ఆ అమ్మాయిని చూడపోయి ఉంటే ఆ ఉచ్చులో పడేవాడు కాదు కదా సంసోను. I am right, boys. అవును కదా, నేను సరిగానే ఉన్నాను కదా, సరిగానే చెప్తున్నా కదా. Are you understanding something? మీరు ఇక్కడ ఏదైనా నేర్చుకుంటున్నారో అర్థమవుతుందా మీకు ఇక్కడ? Imagine. ఒక్కసారి ఊహించుకోండి, With what source you are doing sin? మీరు పాపాన్ని దేంతో చేస్తున్నారు? With what source? ఏ వనరులతో చేస్తున్నారు? With the hands or with the mouth? చేతులతో with the చేస్తున్నారు, నోటితో చేస్తున్నారు, legs. కాళ్ళతో చేస్తున్నారు, కాళ్ళతో చేస్తున్నారు, దేంతో చేస్తున్నారు? God will destroy that part. నీ పాపము ఆ యొక్క అవయవాల్ని నాశనం చేస్తది. Who destroyed your part? ఎవరు నీ యొక్క అవయవాలను నాశనం చేస్తుంది? Who destroyed your body? ఎవరు నీ యొక్క అవయవాలను నాశనం చేస్తుంది? Who? ఎవరు? God? దేవుడా? Satan? సాతానా? No. కాదు, You. నువ్వే. By you with your own hands. నీ చేతులతోనే నీ యొక్క అవయవాలను పాడు చేసుకుంటున్నావు. Because of the sin. పాపమును బట్టి, పాపము ద్వారా. It is the cost of the sin. ఇది పాపం వల్ల వచ్చే జీతము, పాపం వల్ల వచ్చే ప్రతిఫలం, పాపం చేస్తే కలిగే ప్రతిఫలం ఇది. Who took him to the death? ఎవరు ఆయన్ని మరణానికి అప్పగించారు? Who? ఎవరు? We read in Proverbs 5:5. మనం సామెతల 5:5 చదువుతాం. Her feet will go to the death. ఆమె నడతలు చక్కగా పాతాళమునకు చేర్చును అనే పదాన్ని మనం చదివాం. Yes, right? అవునా కాదా? చదివాం లేదా? Who will take us to death? ఎవరు మనల్ని మరణాన్ని దగ్గరికి తీసుకెళ్తారు? God? దేవుడా? Satan? సాతానా? No. కాదు, Our sin. మన పాపమే. Now you have to know the cost of the sin. ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పాపం చేస్తే ఏమైందో తెలుసుకోవాలి. Anna, I am already doing sin. అన్న, నేను ఇప్పటికే పాపంలో పడిపోయి ఉన్నాను అన్న. I am already trap of the sin. నేను పాపం అనే ఉచ్చులో ఆల్రెడీ ఇప్పటికే చిక్కుకొని ఉన్నాను అన్న. Now you tell me I should overcome this. ఇప్పుడు నాకు చెప్పండి అన్న, నేను ఈ పడిపోయిన ఈ పాపములో కూడా నేను మళ్ళీ తిరిగి దీన్ని అధిగమించగలనా? నేను తిరిగి దీన్ని జయించగలనా? How many had desire I should overcome this sin? ఎంతమందికి ఆశగా ఉంది నేను పడిపోయిన ఈ పాపం నుంచి మళ్ళీ తిరిగి లెగవాలని? ఎంతమందికి ఆశగా ఉంది? Can you put your hands up? మీ చేతులు పైకి పెడతారా? Now you understand what is sin. మీరు First thing. పాపం అంటే ఏందో అర్థమైంది. And second thing, the cost of the sin. రెండోది ఏంటంటే పాపం చేస్తే ఏమైతో మనకు The అర్థమైంది. price of the sin. పాపం చేస్తే ఏమొస్తుందో మనకు అర్థమైంది. Now you tell me, you should overcome the sin or not? ఇప్పుడు చెప్పండి, పాపాన్ని మనం జయించాలా లేదా? Turn your neighbor and ask. Turn your backside neighbor and ask. మీ వెనకాల ఉన్న వాళ్ళతో Turn your friend neighbor and ask. మీ ఎదురున్న వాళ్ళతో చూసి అడగండి, Sin is danger or not? Ask him. పాపము ప్రమాదకరమైందా కాదా అడగండి. Hello. హలో అడగండి అమ్మా, పలుకోరా మీరు ఎవరు పక్కన? Mahesh, stand up. మహేష్ నిలబడమ్మా. Come here. Tell me what Dinesh said to you. దినేష్ ఏం చెప్పాడు నీకు? Ask. Go and ask. That which sister? Sharon. The great. సిస్టర్ Get up. షారోన్. Get up, Amma Sharon. ఓసారి లేచి నిలబడమ్మా. What Sunday said about sin? Sin is danger or not? You asked, right? Her? సంధ్య అడిగిందా నిన్న? ఏం అడిగింది అసలు సంధ్య అనే సిస్టర్ మిమ్మల్ని ఏం అడిగారు? What you said? ఏం చెప్పావు నువ్వు మళ్ళీ తిరిగి? No? ఏం చెప్పలేదా? Come on, ask. అడగండి. Sandhya. పాపము ప్రమాదకరమా కాదా అని అడగండి. Get up, Sandhya. Chota Sandhya, get up. చిన్న సంధ్య లేగో అమ్మా. What Akshaya said to you about sin? Sin is danger or not? అక్షయ నీకేం చెప్పింది? పాపము. Come on, ask. అందుకే Praveen, మీరు ఎవరు అడుగుకోవట్లేదు, మీరు అడగాలి, పక్కన వాళ్ళని చెప్పాలి. sin is danger or not? పాపం ప్రమాదకరమా You కాదా అని ask అడగాలి. Sucharita.
సుచరిత అని అడగండి. Done. Done. Ask. Sin is dangerous. అడగండి. పాపము ప్రమాదకరమా కాదా అని మీ పక్కన వాళ్ళని అడగండి. If you have get the answer, మీరు గనక జవాబు వస్తే you can raise up your hands. మీ చేతులు ఎత్తొచ్చు. My favorite man, Krupakar, is ready to share the answer. కృపాకర్ రెడీగా ఉన్నాడు ఆన్సర్ చెప్పడానికి. Yeah, come on. చెప్పు కృపాకర్. Come on. Get up. With no mic, you can tell them. What your neighbor said. ఏం చెప్పాడు? మీ పక్కన ఉన్న వ్యక్తి పాపము ప్రమాదకరమా కాదా అని అడిగినప్పుడు ఏం చెప్పాడు? జవాబు ఏం చెప్పాడు? ప్రమాదకరం అని చెప్పాడు. Very good. That's it. చాలా మంది అంతే, Thanks. సింపుల్. That Hepzibah. Come on, Chelli. చెల్లి చెప్పమ్మా. Tell me what that Kirti said to you. మీ పక్కన ఉన్న వ్యక్తి ఏం చెప్పారు? పాపం ప్రమాదకరమా కాదన్నప్పుడు జవాబు ఏం చెప్పారు? ఏం చెప్పలేదా? Oh, they not understand the cost of the sin. వాళ్ళు పాపం చేస్తే ఏం ప్రతిఫలం వచ్చిందో ఇంకా తెలుసుకోలే వాళ్ళు. దేవుని స్తోత్రం. Praise the Lord. హల్లెలూయా. మౌనిష, tell me what if you do sin, what will happen? Sin is danger or not? You చెప్పమ్మా, tell me. పాపం చేస్తే ఏమవుతుంది? పాపం అసలు ప్రమాదకరమా కాదా? ప్రమాదకరం. Very good. It's danger. చాలా మంచిది. Now అవును. big Sandhya will tell. పెద్ద సంధ్య చెప్తుంది. Sin is what Sharon said to you. షారోన్ ఏం చెప్పిందమ్మా నీకు? Don't say words. What Sharon said to you, say that. Ayyo, she not said that nothing. ఏం చెప్పలేదా? Okay. Sit down. Sucharita, what that Sharon said to you? ఏం చెప్పిందమ్మా షారోన్? You can sit and you can answer. There is no issue. కూర్చొని చెప్పొచ్చు. No need to. ఫాస్ట్ గా. Nothing. She said nothing. Rakesh, what Sitaram said? Sitaya, what he said? Nothing. నవ్వు ఉంటాడు ఎవరికట్ట చెప్ప స్మైల్ ఇచ్చింటాడు. అరే బాబు, one word, if you do sin you will die. ఒక్క మాటలో చెప్పాలంటే పాపం చేస్తే చచ్చిపోతారు. You will die. చచ్చిపోతారు. Not only dying, no address for your life. చచ్చిపోవటమే కాదు, అసలు నీ జీవితానికి అడ్రస్ కూడా తెలియదు. అసలు నువ్వు ఎక్కడ చచ్చిపోయావో కూడా తెలియదు. Nobody is there to think about you. అసలు నీ గురించి ఆలోచించే వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరు. In one word. ఒక్క మాటతో. In one word. ఒక్క మాటతో చెప్పాలంటే. In one word. ఒక్క మాటతో చెప్పాలంటే. That is the cost of the sin. అదే పాపం యొక్క జీతము. పాపం చేస్తే వచ్చే ప్రతిఫలము. If you are mighty man like a Samson, మీరు ఒకవేళ సంసోన్ లాగా బలిష్ఠుడిగా ఉండొచ్చు. you are body builder like a Samson. సంసోన్ లాగా ఒక మనగాడు లాగా ఉండొచ్చు నువ్వు. You are good in your education. మీ యొక్క చదువులో ఒక గొప్ప వ్యక్తిగా నువ్వు ఉండొచ్చు. You are good in your physical body. మీ ఆ భౌతికంగా శరీరంలో మంచి 6 pack బాడీ కలిగిన You are good in your యుద్ధవీరులాగా ఉండొచ్చు. మంచి తలాంతులు కలిగి ఉండొచ్చు. If you fall in a sin, no address for you. నువ్వు కనుక పాపంలో పడితే నీ జీవితానికి అడ్రస్ కూడా నేను కనుక్కోవటానికి ఛాయలు కూడా దొరకవు అసలు. Praise the Lord. Hallelujah. That is the sin. That is the cost of the sin. అదే That is the పాపం cost of నుంచి the వచ్చే sin. జీతం, అది పాపం నుంచి వచ్చే ప్రతిఫలం అది. Hallelujah. Now turn to your neighbor and say, if you do sin, you will die. ఇప్పుడు మీ పక్కన ఉన్న వాళ్ళతో చూసి చెప్పండి, మీరు గనక పాపం చేస్తే చచ్చిపోతారు అని. Tell to your neighbor, you have to fix your funeral date very soon if you do sin. మీరు మీ పక్కన వాళ్ళతో చెప్పండి, అబ్బాయి నువ్వు గనక పాపం చేస్తే నీ భూస్థాపన కూడిక యొక్క తారీఖు నువ్వు ముందే డిసైడ్ చేసుకొని పెట్టుకో అని చెప్పండి. Turn, say. మీరు చెప్పట్లా. Did Bible telling to me? బైబిలే చెప్తుంది. మీరు ఒకవేళ అటు చేసే మాట అయితే మాకన్నా చెప్పండి, మేమన్నా ప్రింటింగ్ తీపి. Hallelujah. Proverbs 5:5. సామెతలు 5:5. The sin feet will take to death. పాపపు అడుగులు పాతాళానికి చక్కగా చేరుస్తాయి. It will take to the hell. అది నరకానికి తీసుకెళ్తాయి. Now we have to overcome it. ఇప్పుడు మనం పాపాన్ని జయించాలి. Now we have to overcome it. ఇప్పుడు మనం పాపాన్ని జయించాలి. If you know the cost of the sin, మన గనక ఇప్పుడు if you know the cost of the sin, పాపం చేస్తే ఏం ప్రతిఫలం వచ్చిందో గనక మీకు తెలిస్తే, if you know seriously, మీరు గనక ఖచ్చితంగా సీరియస్ గా మీరు తెలుసుకున్నట్లయితే, then you will have a desire in your heart, and I should overcome it. అప్పుడు మీ గనక ఇది అర్థమైతే అప్పుడు మీ హృదయంలో ఒక ఆశ ఏర్పడింది. అదేంటంటే అన్న నేను పాపాన్ని జయించాలన్నా, అన్న I should overcome these immoral thoughts, అన్న నేను ఈ యొక్క చెడు ఆలోచనలు జయించాలన్నా, అన్న I should come from these sexual thoughts, అన్న నేను ఈ యొక్క లైంగికమైన ఆలోచన జయించాలన్నా, I should overcome it.
నేను జయించాలన్నా. Because if you know the cost of that, ఎందుకంటే ఎందుకు మీకు ఇట్లాంటి ఆలోచన వచ్చిందంటే పాపం చేస్తే ఏమైతో మీకు తెలిసింది కాబట్టి. now let's come to Judges ఇప్పుడు మళ్ళీ వద్దాం ఎక్కడికి, న్యాయాధిపతులకి. 16 verse number 28. 16వ అధ్యాయం 28వ వచనం. ఎవరైనా 16 verse number 28. 16వ అధ్యాయం 28వ వచనం. Very clearly, verse number 28 from backside I want to hear. ఎస్, వెనక నుంచి వెనకోళ్ళు ఎవరైనా చదివితే విందాం అనుకుంటున్నారు. Now his 2 eyes was gone. 2 కళ్ళు పీకి పడేశారు. Now no strength for him. బలం లేదు ఎవరికి? Samson. Come on, young girls, come on. యవన స్త్రీలు చదవాలమ్మా ఫాస్ట్ గా. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 28వ వచనం. Louder. గట్టిగా. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులు ఒక్క మారే దండించి పగ తీర్చుకొనమని యెహోవా మొర్రపెట్టి ఆ గుడికి ఆధారమగులున్న 2 స్తంభములు ఒకదానిని Enough. చాలు. Enough. Now ఇప్పుడు Samson సంసోను did sin. పాపం చేశాడు. Now he understand ఇప్పుడు అర్థమైంది the cost of the sin. పాపం చేస్తే ఏమైందో అర్థమైంది సంసోన్కి. Now he doing ఆయన ఏం చేస్తున్నాడంటే praying to Lord. తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. Lord, ప్రభువా, remember me. నన్ను గుర్తు చేసుకో, Remember me. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, Forgive me. నన్ను క్షమించు, Forgive me. నన్ను క్షమించు. How to overcome the sin, Anna, means పాపమును ఎట్లా జయించాలన్నా అనే ప్రశ్న మీకు వచ్చిందంటే by confessing our sins. ఎట్లా జయించాలంటే పాపాన్ని ఒప్పుకొనుట ద్వారా జయించాలి. How to confess? ఎట్లా పాపాన్ని ఒప్పుకోవాలి? By praying to Lord. దేవునికి ప్రార్థించుట ద్వారా. Whenever you pray, ఎప్పుడైతే నువ్వు దేవునికి ప్రార్థన చేస్తావో, Lord, ప్రభువా, forgive my sins. నా పాపాలు క్షమించు నాయన. By knowing or unknowingly, తెలుసో తెలియకో, by knowing or unknowingly, తెలుసో తెలియకో I made so many sins today. నేను ఈ రోజు చాలా పాపాలు చేశాను ఆయన. Lord, please forgive me. ప్రభువా, దయచేసి నన్ను క్షమించు. I should overcome this. నేను ఖచ్చితంగా ఈ పాపాన్ని జయించాలి. Now Samson was a hopeless man. ఇప్పుడు సంసోను ఒక నిరాశ, ఆశ లేని వ్యక్తిగా ఉన్నాడు. There is no hope for him ఆశలు లేవు జీవితం పైన. because the sin result came very soonly. ఎందుకంటే పాపం యొక్క ప్రతిఫలం త్వరగా వచ్చింది సంసోను మీదకి. I tell you, my brother and sister, నా ప్రియ సహోదరులారా, నేను మీకు ఒక మాట చెప్తున్నాను. if you're doing sin, మీరు కనుక పాపం చేస్తున్నట్లయితే nobody ఎవ్వరు need to nobody need to catch you. ఎవ్వరు నిన్ను పట్టుకోలేరు. Nobody need to catch you. నువ్వు కనుక పాపం చేస్తున్నావంటే ఎవరో నిన్ను పట్టుకోవాల్సిన అవసరం లేదు. Nobody need to catch you. ఎవరో నిన్ను పట్టుకోవాల్సిన అవసరం లేదు. Your sin will నీ పాపమే happily సంతోషంగా చక్కగా come and submit to the people. వచ్చి ప్రజల ఎదుట సాగిలపడేది. అంటే నీ పాపమే నిన్ను పట్టుకుంటది. Hallelujah. హల్లెలూయా. Nobody need to catch the sinful person. ఎవరు ఏ పాపిని పట్టుకోవాల్సిన అవసరం లేదు. The sin will give automatically the hands of his life to that person. పాపం ఏం చేస్తుందంటే ఆ వ్యక్తి జీవితాన్ని ప్రజల చేతిలోకి పెడతది, తీసుకెళ్ళి బయట వేస్తుంది. Just one time go to Proverbs 5. ఒక్కసారి సామెతలు 5వ అధ్యాయానికి వెళ్దాం. Proverbs 5 5వ అధ్యాయానికి వెళ్దాం. verse number 9 and 10. 9-10 వచనాలు చదువుతాం. Chapter 5 verse number 9 and 10. 9-10 వచనాలు. 5వ అధ్యాయం 9-10 వచనాలు. Verse number 9 and 10. Come on. చదవండి ఎవరైనా. వెళ్ళిన ఎడల నీ కష్టార్జితం. యా, నేను కూడా చదువుతాను ఒకసారి మైక్లో. ఇప్పుడు నేను చదువుతా ఉంటాను. నేను చదివిన తర్వాత మీరు కూడా నాతో కలిసి చదవాలి, సరేనా? వెళ్ళిన ఎడల, come on, louder. వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. 10వ వచనం. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. Why it's going?
ఎందుకు వెళ్తుంది? Because of the sin. పాపం ద్వారా. Now you understanding? మీకు అర్థమవుతుందా? The sinful person, you no need to catch the sinful person, the sin only will submit him. మనం పాపం చేసే వ్యక్తిని మనం పట్టుకోవాల్సిన పని లేదు, వాడి పాపమే వాడిని బయటేస్తుంది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Anna, how should I overcome? అన్న నేను పాపాన్ని ఎట్లా చేయిస్తానన్న? How should I overcome? ఎట్లా అన్న నేను ఈ పాపాన్ని One word. చేయించాలంటే ఒక్క మాట, By praying, ప్రార్థించుట by ద్వారా, confessing, ఒప్పుకొనుట ద్వారా, by constantly having relationship with Lord, సమతుల్యత కలిగిన దేవునితో సమతుల్యత కలిగిన సహవాసము ద్వారా, by having a constant relation with the God. దేవునితోటి ఒక సరి అయిన సహవాసం ద్వారా, Through that you will can overcome. దాని ద్వారా మాత్రమే మన పాపాన్ని జయించగలం. What happened Samson's life after the praying? ఎట్లా సంసోను జీవితం ప్రార్థించిన తర్వాత ఎట్లా మారిపోయింది? What happened? ఎట్లా మారిపోయింది? God remembered him. దేవుడు సంసోను గుర్తించాడు. God is not enemy because of your doing sin. నువ్వు పాపం చేయటం వల్ల దేవుడు నీకు వ్యతిరేకగా మారలేదు. God is not enemy for you. దేవుడు నీకు వ్యతిరేకి కాదు, దేవుడు నీకు శత్రువు కాదు. Word of God telling, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, even though you are a sinner, మీరు పాపులు అయినప్పటికీ, still you are a sinner. పాపములో ఉన్నప్పుడే God died for you. దేవుడు నీకోసం, యేసుక్రీస్తు ప్రభువు నీకోసం సిలువలో మరణించాడు. Romans 5:8. రోమీయులకు రాసిన పత్రిక 5:8 Human being cannot pay the price. Still you are the sinners. While you are the sinners, మీరు పాపములో ఉన్నప్పుడే Christ died for you. క్రీస్తు మీకోసం చనిపోయాడు. Christ died for you. క్రీస్తు మీకోసం చనిపోయాడు. Christ not died for you after you becoming righteousness. నువ్వు నీతిమంతుడిగా మార్చబడిన తర్వాత క్రీస్తు చనిపోలేదు. When Christ died for you? ఎప్పుడు క్రీస్తు నీకోసం చనిపోయాడు? Where you are while we are the sinners. మనం పాపములో ఉన్నప్పుడే క్రీస్తు చనిపోయాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Keep a concentration on my నా word. మీద మీ శ్రద్ధను ఏకాగ్రతను The Holy నిలపండి నా Spirit మీద. is literally touching your heart. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మీ హృదయాన్ని తాకుతున్నాడు. Holy Spirit is literally touching your heart. ఆయన ఇప్పుడు నిజంగా మీ హృదయాన్ని తాకుతున్నాడు. I tell you my better brother and sister. నేను సహోదరులారా, నేను మీకు ఒక మాట చెప్తున్నాను సహోదరులారా. I tell you, నేను మీకు ఒక మాట చెప్తున్నాను. while you are doing still sin, మీరు ఇప్పుడు పాపములో ఉన్నప్పుడే God seeing you, దేవుడు నిన్ను చూస్తున్నాడు. if he comes I will give him nice punishment. No. నువ్వు వాడు గనుక నా దగ్గరకు వస్తే, దేవుడు ఇట్లా అనుకోవట్లేదు, వాడు గనుక నా దగ్గరకు వస్తే నేను గుద్ది పడేస్తానని దేవుడు అనుకోవట్లేదు. I will give nice coating for him. నేను గట్టిగా ఇద్దామని దేవుడు ఏం అనుకోవట్లేదు. No. What God thinking about you when you are doing sin means, దేవుడు నువ్వు పాపం చేసినప్పుడు దేవుడు నీ గురించి ఏం ఆలోచిస్తున్నాడంటే, అయ్యో my son, అయ్యో నా కుమారుడా, అయ్యో my daughter, నా కుమార్తె, fallen in trap, చిక్కులో చిక్కుకున్నావు నువ్వు, fallen in the enemy trap. నువ్వు అపవాది యొక్క చిక్కులో చిక్కుకున్నావు నువ్వు. God telling, దేవుడు చెప్తున్నాడు, I died for you. నేను నీ కోసం మరణించాను. If you come to me, నువ్వు కనుక నా దగ్గరకు వస్తే I am ready to forgive you. నేను నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నానని I దేవుడు am ready చెప్తున్నాడు. to give you a new life. దేవుడు నీకు నూతనమైన జీవితాన్ని నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన If you had చెప్తున్నాడు. a desire that I should overcome the sin, that is the first step. God was moving in your heart. నీ కనుక నేను పాపాన్ని చేయించాలి అనే ఆలోచన కనుక నీకు వచ్చిందంటే దేవుడు నీ జీవితంలో కదులుతున్నాడు అంటానికి మొదటి సూచన అది. Hallelujah. హల్లెలూయా. If it's not came in your heart, అది నీ హృదయంలోకి రాలేదంటే you not understand the seriousness of the sin. మీరు పాపం యొక్క తీవ్రతను ఇంకా అర్థం చేసుకోలేదన్నమాట. My dear brother and sister, నా ప్రియ సహోదరి సహోదరులారా, I literally tell you, నేను మీకు చెప్తున్నాను, నేను మీకు చెప్తున్నాను, hell is not created for you. నరకం మీకోసం Hell సృష్టింపబడలేదు. is not created for you. నరకం మీకోసం సృష్టింపబడలేదు. God created for you and me to go to heaven. దేవుడు నీకు నాకు సిద్ధపరిచింది ఏంటంటే అది పరలోకం. అది For whom hell is? ఎవరు నరకం ఎవరికి? For whom? ఎవరికి నరకం? For whom is? ఎవరికంటే God created hell for the devil. దేవుడు నరకాన్ని ఎందుకు సృష్టించాడంటే సాతాను కోసం సృష్టించాడు నరకాన్ని. Hallelujah. హల్లెలూయా. Now you tell me with everyone. ఇప్పుడు మీరు అందరు ప్రతి ఒక్క అందరు కలిసి చెప్పండి. God దేవుడు not Come on. God not created hell for me. దేవుడు నరకాన్ని నా కోసం సృష్టించలేదు. God, come on. You చెప్పాలి should మీరు people చెప్పాలి. say. మీరు చెప్పాలి, దేవుడు నా కోసం నరకాన్ని సృష్టించలేదు. Then what God created? మరి దేవుడు ఏం సృష్టించాడు? మరి Golden street. బంగారపు వీధులు, Golden street. బంగారపు వీధులు.
with a white cloth, తెల్లని వస్త్రాలు, with a glorious face. మహిమ కలిగిన ముఖము. No need to apply daily cream. ఆ ఫేర్ అండ్ లవ్లీలు ఆ పేడ ఈ పేడ పుయ్యాల్సిన పని లేదు. No need to sit under the AC to become fair. ఆ ఏసీ కింద కూర్చొని తెల్లగా అవ్వాల్సిన పని లేదు. By seeing our face, మన మొహం చూడటం ద్వారానే darkness will go. చీకటి పారిపోయింది. Because ఎందుకంటే in that heaven, ఆ పరలోకంలో that privilege is there. అటువంటి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. That God created for you and me. అది దేవుడు నీ కోసం సృష్టించింది. Hallelujah. హల్లెలూయా. You understand? మీకు అర్థమవుతుందా? You understand? మీకు అర్థమవుతుందా? After your death, you want to go to hell or you heaven? మీరు మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారా, నరకానికి In వెళ్ళాలనుకుంటున్నారా? hell, you always have to cry. మీరు నరకంలో ఏడుస్తా ఉండాలి. Always you have to burn your soul. ప్రతి నిమిషము కాలిపోతా ఉండాలి. If you do sin, you will go hell. మీరు పాపం చేస్తే నరకానికి వెళ్ళిపోతారు. That's what Proverbs 5:5 says. అదే సామెతలు 5:5 చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. Then, Anna, if I confess sin, where I will go? You will go to heaven. అన్నా, Anna. ఇప్పుడు మరి నేను పాపం చేశాను, కానీ ఇప్పుడు నేను పాపాన్ని ఒప్పుకుంటే నేను ఎక్కడికి వెళ్తానంటే నువ్వు పరలోకానికి వెళ్తావని దేవుడు వాక్యం Praise the చెప్తుంది. Lord. హల్లెలూయా. Now tell me, how many people want to go to ఇప్పుడు heaven? చెప్పండి, ఎంతమంది పరలోకం వెళ్ళాలని ఆశపడుతున్నారు? ఎంతమంది పరలోకం వెళ్ళాలని ఆశపడుతున్నారు? Then what you have to do? ఇప్పుడు మరి ఏం చేయాలి? మీరు What you have to do? ఏం చేయాలి? What you have to do? ఏం చేయాలి? You have to overcome it. మీరు పాపాన్ని జయించాలి. What you have to overcome? ఏం జయించాలి? ఏ పాపాన్ని జయించాలి? Your mind. మీ మనసుని, పాపంతో కూడిన మనసుని, The sinful mind. పాపంతో కూడిన మనసుని. My dear brother and sister, we are living a very dangerous world. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఒక ప్రమాదకరమైన లోకంలో జీవిస్తున్నాం మనం అందరం. I seriously tell you, when third world war will come, we don't know. నేను సీరియస్ గా చెప్తున్నాను, ఎప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వచ్చిందో ఎవరికి తెలియదు. When other nations will attack another nation, we don't know. ఎప్పుడు ఏ దేశం వేరే దేశాన్ని మీద దాడులు జరుగుతాయి ఎవరికి తెలియదు. You have to know the seriousness of the sin. మీరు పాపం యొక్క తీవ్రతను గురించి తెలుసుకోవాల్సిన And వారిగా you have to ఉండాలి. know how to overcome it. మీరు పాపాన్ని ఎట్లా జయించాలో కూడా తెలుసుకోవాలి. My dear brother and sister, నా ప్రియ సహోదరి the God's సహోదరులారా, desire is దేవుని యొక్క ఉద్దేశం, దేవుని The యొక్క God's ఆశ ఏంటంటే, desire is- దేవుని యొక్క ఆశ ఏంటంటే you need to overcome it. మీరు పాపాన్ని జయించాలి. First thing, మొదటిగా how a constant relationship with the God by praying. మొదటిగా దేవునితో ఒక సమతుల్యమైన సరి అయిన ఒక సహవాసాన్ని మెయింటైన్ చేయండి Hallelujah. ప్రార్థన ద్వారా. Second thing, రెండవదిగా constantly reading the word of God. దేవుని వాక్యాన్ని సరిగ్గా ప్రతిరోజు చదువుతా. Psalms 119 verse number 11. కీర్తనలు 119వ అధ్యాయం 11వ వచనం చెప్తున్న మాట. Psalms 119 verse number 11. కీర్తనలు 119 Verse number 11. Verse number 11. Verse number 11. 11వ వచనంలో ఏముందంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. If you need to overcome the sin, మీరు పాపాన్ని జయించాలని ఆశపడుతున్నట్లయితే, if you want to overcome the sin, మీరు పాపాన్ని జయించాలనుకుంటున్నారు అనుకుంటే, you need to put in your heart the word of God. మీ హృదయంలో దేవుని వాక్యాన్ని పెట్టాలి. It means the meditating the word of God. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని వాక్యాన్ని ధ్యానించుట. One great preacher in Kerala, కేరళలో ఒక గొప్ప దైవజనుడు, some lakhs of people was there. చాలా మంది లక్షల కొలది మంది ప్రజలు ఉన్నారు. In that meeting he said like this, ఆ మీటింగ్ లో ఈ విధంగా చెప్పాడు, don't read Bible. బైబిల్ చదవద్దు. Everybody shocked. షాక్ అయిపోయారు అందరూ. Great preacher, పెద్ద గొప్ప దైవజనుడు, very great man. పెద్ద మంచి దైవజనుడు. All junior pastors was looking at him. జూనియర్ సేవకులు ఆయన కలిసి చూస్తున్నారు. Again he said, don't read Bible. అందరూ మళ్ళీ ఆయన చెప్పాడు, బైబిల్ అసలు చదవద్దు అన్నాడు. Don't read it. బైబిల్ అసలు చదవద్దు అన్నాడు. Third time he said, మూడోసారి చెప్పాడు, I again tell you, don't read Bible. నేను మీకు మళ్ళీ చెప్తున్నా బైబిల్ చదవద్దు అన్నాడు గట్టిగా. ఇట్లాంటి అనుకుంటారా? But కానీ meditate it. బైబిల్ చదవద్దు కానీ ధ్యానం చేయండి అన్నాడు. If you read Bible, మీరు బైబిల్ చదివితే nothing will. ఏవి మార్పు రాదు. If you do meditation on it, కానీ మీరు దాని మీద ధ్యానిస్తే it will transform. అది మీ యొక్క హృదయాన్ని మారుస్తుంది. అది Hallelujah. హల్లెలూయా. Great preacher. గొప్ప దైవజనుడు He said this word. ఈ మాట చెప్పాడు. All people are shocked. అందరు షాక్ అయిపోయారు.
Now I tell you, నేను ఇప్పుడు చెప్తున్నాను, don't read Bible. బైబిల్ చదవద్దు. Don't read Bible. బైబిల్ చదవద్దు మీరు. Meditate on it. బైబిల్ని ధ్యానం చేయండి. Meditate on it. వాక్యాన్ని ధ్యానం What చేయండి. word we're telling, meditate on it. దేవుని వాక్యం నీ గురించి ఏం చెప్తుందో దాన్ని మాట్లాడండి. David says, దావీదు చెప్తున్నాడు, your words are stopping me. నన్ను నీ మాటలు Your words are stopping me నన్ను నీ మాటలు ఆపుతున్నాయి. by not doing sin. పాపము చేయకుండా నన్ను నీ మాటలు ఆపుతున్నాయి ప్రభువా, నీ వాక్యం నన్ను పాపం చేయకుండా అడ్డుకుంటుంది నాయన. That's what David says. అదే దావీదు చెప్తున్నాడు. How to overcome the second point. ఎట్లా రెండో దాన్ని ఎట్లా జయించాలి. The second point, how to overcome in that series, the second point is ఇప్పుడు పాపాన్ని ఎలా జయించాలి అనే దాంట్లో రెండో పాయింట్ ఏంటంటే, first thing is constant prayer. మొదటిది ఏంటంటే సమతుల్యతగా సరి అయిన విధానంలో దేవునితోటి సహవాసంలో ప్రార్థన ద్వారా సహవాసం చేయుట. Having a meditation on the Bible. దేవుని వాక్యాన్ని ధ్యానించటం, దేవుని వాక్యం మీద ధ్యానించటం అన్నమాట. On the word of God. దేవుని వాక్యం మీద, on the word of God. దేవుని వాక్యం మీద. By having a prayer life and reading the and meditating the Bible. ప్రార్థించడం ద్వారా, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా you can overcome sin. పాపాన్ని జయించవచ్చు. Very simple. చాలా సులభతరం. Very simple. చాలా సులభతరం. Very simple. చాలా సులభతరం. Very simple. చాలా సులభతరం అని Very చెప్తున్నాను. simple, my friend. చాలా సులభతరం అని చెప్తున్నాను. Overcome the sin is very simple. పాపాన్ని జయించడం అనేది చాలా సులభమైన విషయం. No need to pay something price. నువ్వేదో పాపాన్ని జయించడానికి నువ్వు కట్టవలసింది ఏమీ లేదు. The cost of the sin we learned. మనం పాపము చేస్తే ఏం ప్రతిఫలం వస్తుందో మనం తెలుసుకున్నాం. If you do sin, you will die. మీరు గనక పాపం చేస్తే చచ్చిపోతారు. No address. అడ్రస్ కూడా ఉండదు. No body. బాడీ కూడా దొరకదు. Waste of that putting this tent. ఈ టెంట్లు పెట్టుకోవడం వేస్ట్ ఇంకా మీకు. Always our mother and our father, our neighbors, our relatives used to remember, that man will be like this man on seeing on the banner only. ఇక మన చుట్టుపక్కల మన స్నేహితులు ఇంకా ఆ బ్యానర్ చూసి ఇంకా వాడు అప్పట్లో ఎట్టుండేవాడు అని చెప్పుకోవటమే. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. My brother and sister, నా ప్రియ సహోదరులారా, overcome sin is very simple, Nana. పాపాన్ని జయించటం చాలా సులభమైనది. Very simple. చాలా సులభం. Very simple. చాలా సులభం. Having a మొదటిది దేవునితోటి, relationship with the prayer. దేవునితోటి ప్రార్థన ద్వారా ఆయనతో సహవాసంలో ఉండాలి. Second thing, meditating on the word of God. రెండవదిగా ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. Meditating the word of God. ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Now you understand how to overcome the sin. ఇప్పుడు మీకు అర్థమైందా పాపాన్ని ఎట్లా జయించాలో? మీకు అర్థమైందా? In my full message I shared only 30%. నేను ప్రిపేర్ అయిన వర్తమానంలో 30% చెప్పాను. This much is there. So many pages are there. ఇంకా పేపర్లో ఉన్నాయి చెప్పాల్సినవి. Praise the Lord. హల్లెలూయా. In the pamphlet I given, నేను పాంప్లెంట్లో ఇచ్చాను. when I'm praying, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు Lord said to me, దేవుడు చెప్పాడు నాతో, my people should overcome the sin and living as an example like me. నా ప్రజలు పాపాన్ని జయించి నాలాగా జీవించాలి. Now you tell me, how many people want to overcome the sin? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు పాపాన్ని జయించాలనుకుంటున్నారు? How many people want to overcome the sin? ఎంతమంది పాపాన్ని జయించాలనుకుంటున్నారు? మీ చేయి చూపించండి ఒకసారి. How many people? ఎంతమంది జయించాలనుకుంటున్నారు? Now you tell me. I said almost 1.5 hours. నేను 1.5 సేపు మాట్లాడాను. My throat was paining. నా గొంతు బాగా నిప్పొడుతుంది. Now from many on the congregation, I said Ikkada 3 points. నేను 3 పాయింట్లు చెప్పాను. What 3 is sin? మొదటి పాపము, The cost of the sin, పాపం వల్ల వచ్చు జీతము, and how to overcome sin. పాపాన్ని ఎట్లా జయించాలి. Who tell from the boys? ఎవరు చెప్తారు ఈ విషయాలు? బాయ్స్ నుంచి, From girls. గర్ల్స్ నుంచి. Come on. రమ్మ, ఎవరన్నా ఉంటే Come on. రండి. No need, Mike. You should stand. By sitting on also you can say. మీరు కూర్చొని కూడా చెప్పొచ్చు. By sitting also you can say. మీరు కూర్చొని కూడా చెప్పొచ్చు. By sitting also you can say. మీరు కూర్చొని కూడా చెప్పొచ్చు. Come on. మైక్ అవసరం లేదు. మీకు తెలిసి మీరు ఎన్నవి చెప్తే చాలు. మీరు ఎన్నవి దేవుడు మీతో మాట్లాడిన విషయాలు, పాపం అంటే ఏందో తెలుసుకున్నాం. పాపం చేస్తే ఎట్లాంటి ప్రతిఫలం వస్తుందో తెలుసుకున్నాం. అవును కదా, పాపాన్ని ఎట్లా జయించాలో కూడా తెలుసుకున్నాం. Hallelujah. ఈ 3 విషయాలు విన్నారు కదా. మీతో దేవుడు ఏం మాట్లాడాడు? Hallelujah. బాయ్స్ లో నుంచి కొంతమంది, గర్ల్స్ లో నుంచి కొంతమంది చెప్తే
Something understanded to you? ఏదైనా అర్థమైందా మీకు? కొంచెమైనా అర్థమైందా? Something went in your mind, Amma. మీ హృదయంలో God spoken to you. దేవుడు మాట్లాడాడా God మీతోటి? spoken to you. దేవుడు మాట్లాడాడా మీతోటి? I tell you, నేను మీతో చెప్తున్నా, you want to die or you want to live? మీరు జీవించాలనుకుంటున్నారా, చచ్చిపోవాలనుకుంటున్నారా? I tell you, for Christian life there is no death. క్రైస్తవ జీవితానికి మరణం లేదు. By your death also you can meet people. After your death also you can see people. మీరు మరణించిన తర్వాత కూడా ప్రజలను చూడొచ్చు. There are so many people. చాలా మంది ప్రజలు ఉన్నారు. I know one, my friend. నా స్నేహితుడు నాకు తెలుసు. In front of his own eyes his mother died. His mother died. ఈ అబ్బాయి యొక్క కళ్ళ ఎదుటే వాళ్ళ సొంత అమ్మ చనిపోయింది. On the road accident. రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. The tripper went on his mother's body. ఆ ట్రిప్పర్ లారీ వాళ్ళ అమ్మగారి మీదకి వెళ్ళిపోయింది. The stomach, ఆమె కడుపు, the legs, ఆమె కాళ్ళు. on the road it's like a paste. చిదురు అయిపోయింది. The paste. ఒక పేస్ట్ లాగా. The body was stick the road like a paste. చిదురు అయిపోయింది అన్నమాట. My friend's mother, మా స్నేహితుడి యొక్క అమ్మ by own eyes he saw that. సొంత కళ్ళుతో వాళ్ళ అమ్మ మరణించడం చూశాడు. After that దాని తర్వాత he started praying to God. దేవునికి ప్రార్థించడం మొదలు పెట్టాడు. I am alone. ప్రభువా నేను ఒంటరి వాడను నాయనా. I alone. Where my mom went? ప్రభువా నేను మా తల్లి ఎక్కడికి వెళ్ళింది? Where ప్రభువా my mom went? మా తల్లి ఎక్కడికి వెళ్ళింది నాయనా? I always used to sing songs. I always used to say about you. నేను ఎప్పుడు పాటలు పాడుతూ ఉండేవాడిని. నేను ఎప్పుడు నీ గురించి ప్రజలకు చెప్తా But you ఉండేవాడిని. killed my mom. That boy saying to God. కానీ నువ్వు మా అమ్మను చంపావని దేవుడితో చెప్తున్నాడు ప్రార్థన After his గదిలో. mother death 3 days after. కానీ వాళ్ళ అమ్మ చనిపోయిన 3 రోజుల తర్వాత One day night at 3 o'clock. ఒక రోజు రాత్రి 3 గంటల సమయంలో Somebody knocking the door. ఎవరో తలుపు కొడుతున్నారు. Somebody knocking the ఎవరో door. తలుపు It's కొడుతున్నారు. not a dream. ఇది కల కాదు. It's not a dream. Real story. ఇది నిజమైన కథ. ఇది The brother from Chhattisgarh. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన బ్రదర్ The real story. ఇది నిజమైన సాక్ష్యం. ఇది His mother calling him from the outside of the door. వాళ్ళ అమ్మ తలుపు బయట నుంచి పిలుస్తుంది, తలుపు కొడుతుంది. And he opened the door. తలుపు తీశాడు. He saw his mom వాళ్ళ అమ్మను చూశాడు. with their own eyes. సొంత కళ్ళతో ఆయన కళ్ళతో చూశాడు. Not in dream. కలలో చూడలేదు. He spoken with his mom. వాళ్ళ అమ్మతోటి ముఖాముఖిగా He spoken మాట్లాడాడు. with his mom. వాళ్ళ అమ్మతోటి His మాట్లాడాడు. mother said, వాళ్ళ అమ్మ చెప్పింది, I am happy in the heaven. నేను పరలోకంలో సంతోషంగా ఉన్నాను. You no need to cry. నువ్వు నా గురించి ఆడవలసిన పని లేదు. It's not a cooked up story. It's not a cooked up, some created story. ఇదేదో సొంతగా కల్పించిన కథ కాదు. ఇది Real story. ఇది నిజమైన కథ. ఇది I am in the presence of God. నేను దేవుని సన్నిధిలో ఉండి మాట్లాడుతున్నాను. If I tell lie, I will die. నేను అబద్ధం చెప్తే నేను చచ్చిపోతాను. I am telling real story. నేను నిజం చెప్తున్నాను. Hallelujah. హల్లెలూయా. By dying also we can live, mister. మనం చచ్చిపోయినా కూడా మనం జీవించగలమమ్మా. Hallelujah. హల్లెలూయా. How many people want this life? ఎంతమందికి ఈ జీవితం కావాలి? ఎంతమందికి ఈ జీవితం కావాలి? No death for Christians. క్రైస్తవులకు మరణం లేదు. No death for the followers of Jesus. క్రీస్తును వెంబడించే వారికి, క్రీస్తునందు విశ్వాసం ఉంచే వారికి మరణం లేదు. మరణాన్ని చూడరు వాళ్ళు. If you do sin, you will die, ma. మీరు పాపం చేస్తే చచ్చిపోతారు. That's the word of God. అదే వాక్యం చెప్తుంది. How need to overcome this sin? ఎట్లా మన పాపాన్ని జయించాలి? By praying and meditating on the word of God. ప్రార్థన చేయడం ద్వారా, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మన పాపాన్ని జయిస్తాం. Now tell me, Anna, I had desire I should overcome this sin. ఇప్పుడు చెప్పండి అన్న, నాకు పాపాన్ని జయించాలన్న ఆశ ఉందన్న. How many people have? ఎంతమందికి ఆశ ఉంది? We came to final of my sermon. నేను చివరికి వచ్చాను. చివరి How many people? చెప్తున్నాను. ఎంతమంది? How many people? ఎంతమంది? How many people? ఎంతమంది? Can you all raise up your? Can you all stand on your feet? మీరందరూ నిలబడతారు. మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు. Can you all? ఓ మీ అందరు నిలబడతారు. Romans 10:9. Romans 10:9. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. Everybody open your Bible. Romans 10:9. Romans 10:9. Romans 10:9. Everybody have to say after my brother. రోమా 10:9 చదువుదాం. 10:9. 10:9. Come on, make it fast. Make it fast. యా నాతో చెప్తారా? అదేమనగా చెప్తారా? అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల
నీవు రక్షింపబడుదువు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. How we will save? ఎట్లా చెప్తారు? By confessing with our mouth that Jesus is the Lord. మన నోటితో యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడు అని ఒప్పుకోవడం ద్వారా. Now my brother and sister, I tell you, నా ప్రియ సహోదరులు సహోదరులారా, నేను speak to Lord. Lord, I need to overcome this sinful life. దేవునితో మాట్లాడండి, ప్రభువా నేను ఈ పాపం యొక్క జీవితాన్ని నేను జయించాలి. How many members had a desire after death also I should leave, Anna? ఎంతమందికి ఆశగా ఉంది, అన్న నేను చచ్చిపోయిన తర్వాత కూడా నేను జీవించాలనుకుంటున్నాను అన్న, ఎంతమందికి ఆశగా ఉంది? It is possible. Before only I said a story. నేను నేను ఒక కథ చెప్పాను, నిజమైన కథ. How many people had desire? ఎంతమందికి ఆశ ఉంది? After ఎంతమందికి ఆశ? death also I should leave. Come on. Don't నేను be ashamed. చచ్చిపోయిన Don't be తర్వాత కూడా నేను ashamed. జీవించాలన్నా Don't be అని ashamed. ఎంతమందికి ఆశ ఉంది? After death also I should leave, Anna. నేను I should చచ్చిపోయిన leave. తర్వాత కూడా ఎంతమంది I should leave. నేను బ్రతకాలని ఆశగా ఉందన్న. Who lives means the people who overcome the sins that we. ఎవరు జీవిస్తారంటే ఎవరైతే పాపాన్ని జయిస్తారో వాళ్ళు జీవిస్తారు. Amen. Amen. Who overcome the sin, there is no death for them. ఎవరైతే పాపాన్ని జయిస్తారో వాళ్ళకి మరణం లేదు. No death for you, Nana. అమ్మ నీకు మరణం లేదయ్యా. No death for you. నీకు మరణం లేదు. No hell for you. నీకు నరకం లేదు. No hell for you. నీకు నరకం లేదు. Always you had eternal life. మీకు నిత్య జీవం ఉంది. Always you had eternal life. మీకు నిత్య జీవం ఉంది. Heaven is created for you. పరలోకం నీ కోసమే సృష్టింపబడింది. Now tell me, ఇప్పుడు చెప్పండి, Lord, ప్రభువా, Lord, everybody with me. ప్రభువా, Put your hand on your heart and tell me, మీ యొక్క చెయ్యి మీ యొక్క హృదయం పైన పెట్టుకొని చెప్పండి, ప్రభువా, Lord, ప్రభువా, Lord, ప్రభువా, thank you for creating heaven for me. నా కోసం పరలోకాన్ని నువ్వు తయారు చేసినందుకు వందనాలయ్యా. Your తయారు man చేసినందుకు of God వందనాలు. said, మీ యొక్క దైవజనుడు చెప్పాడు, hell is not created for me. నరకం నా కోసం సృష్టింపబడలేదని నీ దైవజనుడు చెప్పాడు. Come on. అలా చెప్పండి. Your man of God said, మీ యొక్క దైవజనుడు చెప్పాడు, your man of God said, heaven is created for me. దైవజనుడు చెప్పాడు, పరలోకం నా కోసం తయారు చేయబడింది అని చెప్పాడు. I should come to heaven. నేను పరలోకానికి రావాలి. Help me to overcome the sin. ప్రభువా, ఈ పాపాన్ని జయించడానికి నాకు శక్తిని Come అనుగ్రహించు. close your eyes. మీ కళ్ళు మూసుకోండి. Come close your eyes. శరణమా. Very serious time we came. Very serious time. శరణి Oh, కరబలగదర అమ్మా, చెల్లి, తమ్ముడు, పాపాన్ని జయించాలి నాన్న. నువ్వు పరలోకం వెళ్ళాలి. మీరందరూ పరలోకం వెళ్ళాలి. మీరందరూ పరలోకం నన్ను కనుమూసుకోవాలి. యూ షుడ్ క్లోజ్ యువర్ ఐస్. మీరందరూ పరలోకానికి వారసులు కావాలి. ఈ లోకంలో ఎంత జీవించినా అది శాశ్వతం. The life, how long we live in this earth is a temporary. There is a permanent life for us. ప్రేమా ప్రభువు నీక నిలచుండెను, గొప్ప రక్షణ నీవ శ్రీయేసుడు సిలువలో ఉన్నాడుగా. How many people want to overcome sin? Come and kneel down here. I going to pray for you. ఎంతమంది ఇక్కడ పాపాన్ని జయించాలనుకుంటున్నారు? దయచేసి ముందుకు వచ్చి మోకాలు లేండి, నేను మీకోసం ప్రార్థన చేయాలి. I going to pray for you. నేను మీకోసం ప్రార్థన చేయాలనుకుంటున్నాను. దయచేసి పాపాన్ని జయించాలనుకుంటున్న ప్రతి ఒక్కరు దయచేసి ముందుకు వచ్చి మోకాలు లేండి, నేను మీకోసం ప్రార్థన చేయాలనుకుంటున్నాను. If you had a desire, Anna, I should overcome the sin. Anna, I should overcome. If you had a desire, Anna, I should overcome it. If you had a desire, మీరు పాపాన్ని జయించాలన్న ఆశ ఉంటే come without any hesitation. ఏ సిగ్గు లేకుండా రండి. Here nobody will give nothing, amma. అమ్మ నీకు ఎవరు ఇక్కడ ఏం చేయరమ్మా, Nothing. ఏం చేయరు. I tell you, your salvation mat is yours. నీ రక్షణ జీవితం నీ ఇష్టం. Your mother cannot save you. నీ తల్లి నిన్ను రక్షింపలేదు.
your brother cannot save you. నీ యొక్క అన్న నిన్ను రక్షింపలేడు. Maybe you come from pastor family. అమ్మను ఒకవేళ దైవజనుల కుటుంబం Your నుంచి father వచ్చాడు. is a powerful prayer man. మీ తండ్రి గారు ఒక బలమైన ప్రార్థన He పరుడై can't ఉండొచ్చు. take you to heaven. కానీ ఆయన నిన్ను పరలోకానికి తీసుకెళ్ళలేడు. Your mother is a prayerful woman. కానీ మీ తల్లి ఒకవేళ ప్రార్థన పరురాలై ఉండొచ్చు. My dear brother, I tell you, నా ప్రియ సహోదరుడు, నేను నీకు he చెప్తున్నాను, can't take you to heaven ఆయన ప్రార్థన నిన్ను పరలోకానికి తీసుకెళ్ళలేవు. by only, కానీ నువ్వే ఆయన సన్నిధిలో మోకరించి by only Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మాత్రమే, ఆయన ఒక్కడు మాత్రమే, By only. ఆయన ఒక్కడు మాత్రమే. Oh Rama se tere tere bashara. నీ పాత్రనని పారవేయకుమా, పొంగి పోరాడు boys, I tell you, kneel down where you are. If you want to overcome, see, not all. If you want to overcome, you had a desire. మీరు పాపాన్ని జయించాలని కోరిక నీలో ఉంటే మీరు మోకరించి ప్రార్థన చేసుకోండి. ఎవరికి బలవంతులేదు. పరలోకం నీ కొరకు దేవుడు చేశాడు. వెళ్తావో వెళ్ళవో నీ ఇష్టం. పరలోకానికి వెళ్ళకపోతే నా నరకానికి వెళ్తావు. ఇదిగో వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు. నాన్న, నేను చెప్తున్నాను, నీ రక్షణ నీదే అమ్మా. నువ్వు రక్షణ పొందకపోతే మీ నాన్న నిన్ను పరలోకం తీసుకెళ్ళలేడు, మీ అమ్మ నిన్ను పరలోకం తీసుకెళ్ళలేదు. ఆత్మరక్షణ కావాలి. పరిశుద్ధాత్మక మీ చేతులకు సీరియస్నెస్ ఆఫ్ ద సిన్. పాపం యొక్క తీవ్రత వారికి అర్థం చేయ ప్రభువా. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము అర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే.
సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, నీరాకమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం, నీరాకమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నేను చెప్తున్నాను, నేను దేవుని సేవకునిగా మీకు చెప్తున్నాను, యువర్ లైఫ్ విల్ బి నౌ బి సేమ్ అగైన్. యువర్ లైఫ్ విల్ బి నెవర్ బి సేమ్ అగైన్. మీ జీవితం ఇక ముందు ఉన్నట్టుగా ఉండదు. యువర్ లైఫ్ విల్ బి నౌ బి సేమ్ అగైన్. మీ జీవితం ఇక ముందు ఉన్నట్టుగా ఉండదు. హిస్ హ్యాండ్స్ ఆర్ నాట్ మై హ్యాండ్స్. నేను మీ మీద చేతులు వచ్చినప్పుడు ఈ చేతులు నా చేతులు కాదు. లిటరల్లీ ద హోలీ స్పిరిట్ వాస్ పరిశుద్ధాత్మ చేతులు టచ్డ్ యు. మిమ్మల్ని తాకాయి. The Holy Spirit was touched you. పరిశుద్ధాత్మను మిమ్మల్ని తాకాడు. Your life will be now be same మీ again. జీవితాలు ఇక ముందు ఉన్నట్టుగా ఉండవు. You no need to fear. You no need to fear for the sin. మీరు పాపముల గురించి భయపడాల్సిన పని లేదు. You need to overcome it. మీరు దాన్ని జయించాలి. You need to overcome it. మీరు దాన్ని జయించాలి. You need to overcome it. మీరు దాన్ని జయించాలి. By the praying to the Lord. దేవునికి ప్రార్థించడం ద్వారా, By reading word of God. దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా, By ధ్యానించడం meditating ద్వారా. Yes. My dear brother, my dear sister, heaven is for you. Heaven is for you. మమ్మీ కోసం పరలోకం ఉందమ్మా. In the heaven, the rejoicing work was happening. ఇక్కడ పరలోకం సంతోషిస్తుంది. ఇక్కడ జరుగుతున్న పని The heaven rejoicing work was happening. ఇక్కడ జరుగుతున్న పరిచయం ద్వారా పరలోకం సంతోషిస్తుంది. The move of the Holy Spirit, పరిశుద్ధాత్మ యొక్క కదలిక, the move of the angels. దేవదూతల యొక్క కదలిక. Oh, the full is here. పరిపూర్ణంగా ఆయన ఇక్కడ ఉన్నాడు. Your life transforming was happening. మీ జీవితంలో రూపాంతరం జరుగుతున్నాయి. The life transforming was happening. మీ జీవితంలో రూపాంతరం జరుగుతుంది. Keep on praying. Keep on praying. The move of the Holy Spirit. నాతో సహవాసం చేయుము. తీర్చువాడవు పరమాత్మ నీ వాగ్దానము నా పట్ల నెరవేర్చుము. అభిషేకము మాపై కుమ్మరించుము. In the name of Jesus I pray. In the name of Jesus I pray. యేసునామములోనే In the name of Jesus I pray. యేసునామములోనే ప్రార్థిస్తున్నాను. No more devil working in your నీ life. జీవితంలో సాతానిక మీదకు పని చేయడానికి వీలు లేదు. ఇక వీలు లేదు. No more. పాపం మీ జీవితంలో పని This చేయడానికి people వీలు లేదు. belongs to Lord Jesus. మీ జీవితాన్ని దేవుడికి ఇవ్వండి. This people belongs to Jesus. ఈ ప్రజలు దేవునికి చెందిన ప్రజలు. This people belongs to Jesus. ఈ ప్రజలు దేవునికి చెందిన ప్రజలు. Because the Lord Jesus Christ died for them. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళ కోసం చనిపోయాడు. They accepted that through their confessing that Jesus is the Lord. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడిని ఒప్పుకోవడం ద్వారా దాన్ని అంగీకరించారు. Yes.
Devil, I command you, no more, no more, no more, no more, no more. You can't touch these people. You can't touch them. You can't touch them. I lose your power. I lose your power. I lose your power. సాతాను యొక్క బలాన్ని వీళ్ళ మీద నుంచి తీసివేస్తాను. I lose your power. I lose your power. ఏ సాతాను నీ I lose your power. I lose your power. You don't break. Close your eyes. అందరూ కళ్ళు మూసుకోండి. Close your eyes. Devil, I lose your power upon సాతాను నీ these people. బలాన్ని తీసివేస్తున్నాను. They belong to Jesus. వీళ్ళు యేసుకి చెందిన వాళ్ళు. They belong to Jesus. వీళ్ళు యేసుకి చెందిన వాళ్ళు. They belong to Jesus. వీళ్ళు యేసుకి చెందిన వాళ్ళు. Hallelujah. They belong to Jesus. Yes, 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 yes. These people accepted Jesus as their Lord. వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారు. Yes, they will lose this game. They will lose this game. వీళ్ళు పాపను ఓడిస్తారు. They will lose that game. They will lose this game. They will lose this game. సాతాను ఈ ఆటలో ఓడిపోయాడు. Yes, they will lose this game. సాతాను ఈ ఆటలో ఓడిపోయాడు. They will lose this game. సాతాను ఓడిపోయావు. You got a total humiliation. Total humiliation. అవమానం. నీకు అవమానం వచ్చింది. Total humiliation. పూర్తిగా నీకు అవమానం వచ్చింది. Glory to Jesus. దేవుని నామానికి మహిమ కలుగును. Glory to Jesus. దేవుని నామానికి మహిమ Glory కలుగును. to Lord. దేవుని నామానికి మహిమ Who కలుగును. led us this far? Who led us this far? Who led us this far? ఇంతవరకు మనం నడిపించదు. ఇంతవరకు మనల్ని నడిపించిన Who దేవుడు. led us this far? ఇంతవరకు దేవుడు మనల్ని నడిపించిన విధానానికి. Who led us this far? ఇంతవరకు నడిపించిన వాడిని The man Holy Ghost should be glorified. పరిశుద్ధాత్ముడికి మహిమ కలుగును గాక. The man of Holy Ghost. The man of Holy Ghost. పరిశుద్ధాత్మ అనే వ్యక్తికి Glory. మహిమ, Glory. గ్లోరీ, I మహిమ, declare glory. మహిమ, I declare glory. మహిమ ప్రకటిస్తున్నాను ఆయన. I thank the Holy Spirit. పరిశుద్ధాత్మ నేను కనపరుస్తున్నాను, కృతజ్ఞతలు చెప్తున్నాను. I thank the Holy Spirit పరిశుద్ధాత్మ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. for moving your heart. మీ యొక్క హృదయాలు కదిలించినందుకు, పరిశుద్ధాత్మ వారి హృదయాలు కదిలించినందుకు నీకు వందనములు Thank you నాయనా. for moving your heart. Thank you for వాళ్ళ moving your హృదయాన్ని heart. నువ్వు కదిలించిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. Yes. Yes Lord, yes Lord, Yes, yes Lord. their life will be now. We say again. Their lives will be now. We say మీ again. జీవితం ఇక ముందు ఉన్నట్టు ఉండదు. మీ In the జీవితం name of Jesus. యేసు నామములో, In the name of Jesus. యేసు నామములో. Amen. ఆమేన్, Amen. ఆమేన్. Amen. Can you shout hallelujah? హల్లెలూయా. Yes, yes. You can go back. You can go back. లోకమంతటిలో నామము నీవెందు. భూలోకమంతటిలో నీ మహిమను కనపరచును. పరమా తండ్రి నీ వాగ్దానము. అన్నిటిపైన అధికారి అయిన యేసయ్యకే జై జై జై. అన్నిటిపైన అధికారి అయిన యేసయ్యకే జై జై జై. ప్రభు యేసు మహారాజుకి జై. ప్రభు యేసు మహారాజుకి జై. ప్రభు యేసు మహారాజుకి జై. ప్రభు యేసు మహారాజుకి జై. ఆకాశము ఆయనదే, భూమి ఆయనదే, సమస్తము యేసయ్యవే, నీవు నేను కూడా. ఆకాశము ఆయనదే, భూమి ఆయనదే, సమస్తము యేసయ్యవే, నీవు నేను కూడా. ప్రభు యేసు మహారాజుకి జై. ప్రభు యేసు మహారాజుకి జై. ప్రభు యేసు మహారాజుకి జై. ప్రభు యేసు మహారాజుకి జై. నిన్ను నన్ను యేసయ్య ఎంతగానో ప్రేమించి సిలువలో మరణించి తిరిగి లేచెను. నిన్ను నన్ను యేసయ్య ఎంతగానో ప్రేమించి సిలువలో మరణించి తిరిగి లేచెను. ప్రభు యేసు